మన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఇవాళ మనము మన పరిచర్య ప్రారంభించుకోక మునుపు మనం ప్రార్థన చేసుకోవాలి. ఎసెన్షియల్ డాక్ట్రిన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ అనే అంశాన్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. మనం ప్రస్తుతము న్యూమటాలజీ డాక్ట్రిన్ ఆన్ ద హోలీ స్పిరిట్ సెకండ్ పార్ట్ గురించి ఇవాళ మనం స్టడీ చేయాలి. ప్రేమల మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మమ్మల్ని ప్రేమించి మా కోసం మీరు సిలువలో చేసిన గొప్ప త్యాగమును బట్టి, మీరు చూపిన అపారమైన ప్రేమను బట్టి, మీరు చిందించిన విలువైన పవిత్రమైన నిర్దోషమైన నిష్కల్మషమైన రక్తమును బట్టి మా పాపములు శుద్ధి చేయబడి దేవునితో మేము తిరిగి రెస్టోర్ అవ్వగలటానికి, సహవాసం చేయడానికి, నీతిమంతులుగా తీర్చబడడానికి మీరు తిరిగి లేచారు. ఈ దినము పాఠాన్ని మేము ప్రారంభించుకున్నప్పుడు నీపైన ఆధారపడడానికి సూచనగా మేము ప్రార్థన చేస్తున్నాం. మాతో మాట్లాడండి. మీ వాక్యాన్ని అతన్ని రాయించింది మీరే కనుక ఆ వాక్యాన్ని మీరే మాకు బోధపరుస్తే తప్ప మాకు అర్థం కాదు. మనుషులమైన మేము మా సొంత జ్ఞానము, మా భక్తి, మా తెలివితేటలు ఏవి కూడా ఉపయోగించి మీ వాక్యాన్ని బోధించడానికి వీలు కాదు. కనుక నీపైన ఆధారపడుతున్నాం, ఆశ్రయిస్తున్నాం. ప్రభు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనం ఇదివరకు రెండు విషయాలు మనం నేర్చుకున్నాం. పరిశుద్ధాత్మ దైవత్వాన్ని గురించి నేర్చుకున్నాం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు. చాలా మందికి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే పరిశుద్ధాత్మ ఒక శక్తి అని అంటారు. పరిశుద్ధాత్మ ఒక శక్తి కాదు, ఆయన సాక్షాత్తు దేవుడు. దేవునికి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో, ఏ అట్రిబ్యూట్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నాయి అనే విషయాన్ని మనము పోయినసారి చూసాం. పరిశుద్ధాత్ముడు దేవుడు మాత్రమే కాదు, దేవునికి ఎటువంటి ఆరోపణలు ఉన్నాయో అవన్నీ పరిశుద్ధాత్మ దేవుడికి ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసాం. ఇవాళ పరిశుద్ధాత్మ దేవుని యొక్క వ్యక్తిత్వం, అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి, ఈజ్ అ పర్సన్. కనుక పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడేటప్పుడు అది అనకూడదు, ఆయన అనాలి. అలాగే దేవదూతుల గురించి మాట్లాడినప్పుడు కూడా అది అనకూడదు. అది వి నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. అలాగే మనం రాసేటప్పుడు గాడ్ అని రాసినప్పుడు, గాడ్ ఆఫ్ ద బైబిల్ గురించి వచ్చినప్పుడు క్యాపిటల్ జీ పెట్టాలి, అప్పర్ కేస్ జీ పెట్టాలి, లోయర్ కేస్ జీ పెట్టకూడదు. ఇటువంటి జాగ్రత్తలు మనం కొన్ని తీసుకోవాలి. ఎందుకంటే దేవుని గురించిన వ్యవహారం చాలా విలువైనది, చాలా ప్రాముఖ్యమైనది, గౌరవంతో కూడింది. కనుక మన మాట కానీ మన రాతలో కానీ ఆ దేవునికి ఎప్పుడు కూడా ఆరాధన భావం అనేది స్పష్టంగా కనపడాలి. నిర్లక్ష్య వైఖరి అనేది ఎట్టి పరిస్థితుల్లో కనపడడానికి వీల్లేదు. పరిశుద్ధాత్మ దేవుని వ్యక్తిత్వం, అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి, పర్సనాలిటీ. అసలు ఏంటి పర్సనాలిటీ అంటే మొదటి తెస్సలోనికీయులు 5వ అధ్యాయము 23వ వచనం కనుక మనం చూస్తే మనకు 3 విషయాలు అక్కడ పౌలు చెప్తాడు. దాన్ని సోల్ అని అంటారు. సోల్ అంటే మైండ్, టు థింక్ లేక థాట్స్ కి సంబంధించిన వ్యవహారం. హార్ట్ అంటే ఎమోషనల్ ఫీలింగ్స్ కి సంబంధించిన వ్యవహారం. అలాగే విల్ అంటే డెసిషన్ మేకింగ్ కి సంబంధించిన వ్యవహారం. ఈ ఒక వ్యక్తి అంటే అర్థం ఏంటంటే ఇవి 3 ఉండి తీరాలి. మనం వ్యక్తిత్వం గలవారు. ఒక యానిమల్ పట్టుకొని మనము వ్యక్తి అనం, ఎందుకంటే యానిమల్ ఈజ్ యానిమల్. అయితే మానవుడు ఒక సోలిష్ బీయింగ్. దాని గురించి మనం డాక్ట్రిన్ అండ్ మ్యాన్ గురించి మనం ఎక్కువగా మనం స్టడీ చేస్తాము. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అన్నప్పుడు పరిశుద్ధాత్ముడికి మైండ్ ఉండాలి, పరిశుద్ధాత్ముడికి హార్ట్ ఉండాలి, పరిశుద్ధాత్ముడు డిసిషన్ మేకింగ్ తీసుకోగలిగి ఉండాలి. అప్పుడే పరిశుద్ధాత్ముడు దేవుడు మాత్రమే కాదు, ఆయన ఒక వ్యక్తి అనడానికి అవకాశం ఏర్పడుతుంది. డాక్టర్ అండ్ మ్యాన్ గురించి ఇంకా ఎక్కువ వివరాలు మనం చూస్తాము. అయితే ఇక్కడ మీకు జస్ట్ ఈ మాటలు చెప్పాను కాబట్టి మిగిలిన విషయాలు కూడా నేను చెప్తాను. నా అభిప్రాయము లేక నాకు నచ్చింది లేక నాకు అర్థమైంది లేక నేను ఒప్పుకునేది ఏంటిదంటే మ్యాన్ ఈజ్ నాట్ డైకాటమీ బట్ ట్రైకాటమీ అని. అది డాక్టర్ అండ్ మ్యాన్ దగ్గర ఎక్కువ వివరిస్తాను. మీరు జస్ట్ ఒక గ్లాన్స్ మీరు చూడండి. బాడీ ఈజ్ వరల్డ్స్ కాన్షియస్, సోల్ ఈజ్ సెల్ఫ్ కాన్షియస్, స్పిరిట్ ఈజ్ గాడ్స్ కాన్షియస్. అంటే దేవునితో కమ్యూనికేట్ చేయటం అనేది సోల్తో మనం చేయలేం, బాడీతో మనం చేయలేం, బట్ ఓన్లీ త్రూ ద స్పిరిట్. స్పిరిట్ ని స్కాలర్స్ 3 విధాలుగా డివైడ్ చేశారు. కాన్షియన్స్, ఇంట్యూషన్ అండ్ డివోషన్ అన్నారు. దీని గురించి మనం ఇప్పుడు స్టడీ చేయబోము. జనరల్ గా డాక్ట్రినల్ సాల్వేషన్ గురించి మాట్లాడేటప్పుడు అక్కడ స్పిరిట్ లో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నివసించినప్పుడు ఏమేం జరిగింది అని జనరల్ గా
నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అప్పుడు ఆ అంశాన్ని నేను మీకు కవర్ చేస్తాను. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి అన్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడికి మైండ్ ఆలోచించగలుగుతున్నాడా? పరిశుద్ధాత్మ దేవుడికి హార్ట్ అంటే భావోద్రేకాలు ఉన్నాయా? పరిశుద్ధాత్మ దేవునికి విల్ అంటే చిత్తము, ఆయన డెసిషన్ మేకింగ్ చేయగలుగుతున్నాడా అనేది మనం వాక్యాన్ని పరిశోధించాలి. రోమపత్రిక 8వ అధ్యాయము 27వ వచనం కనుక మనం చదివితే మనకి ఏమర్థమవుతుందంటే, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఎలాగనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఇక్కడ తెలుగులో ఆత్మ యొక్క మనస్సు అన్నాడు, కానీ ఇంగ్లీష్ లో అయితే ద మైండ్ ఆఫ్ ద స్పిరిట్ అని రాయబడింది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడికి మైండ్ ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అలాగే మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏమిటంటే తెలుగు బైబిల్లో ఆత్మ అని రాసినప్పుడు ఫాంట్ సైజ్ పెద్దది చేసి బోల్డ్ చేస్తే పరిశుద్ధాత్మ అని అర్థం. లేకపోతే మామూలుగా అలా కాకుండా మిగిలిన లెటర్స్ లాగానే ఆత్మ కనుక ఉన్నట్లయితే ఆ కాంటెక్స్ట్ లో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆత్మ అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఈ వచనం మనకి ఏం చెప్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడికి మైండ్ ఉంది అని రోమపత్రిక 8:27 చదివితే మనకు అర్థమైంది. అలాగే యెషయా గ్రంథము 11వ అధ్యాయము 22వ వచనం కూడా చూస్తే ఇంకొన్ని వివరాలు అర్థమవుతాయి. కనుక పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడేటప్పుడు ఆయన అనాలి, ఎందుకంటే అది అని అనకూడదు. బికాస్ ఈజ్ అ పర్సన్ మాట్లాడేటప్పుడు ఆయన, దట్టు మేల్ జెండర్, నాట్ ఫీమేల్ జెండర్. యెషయా 11:2 ఇంగ్లీష్ లో కాస్త బాగుంది, అందుకనే ఇంగ్లీష్ లో పెట్టాను. ఏమిటంటే ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ షల్ రెస్ట్ అపాన్ హిమ్, ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, అండర్స్టాండింగ్, ద స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్ అండ్ మైట్, ద స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. అంటే యాక్చువల్గా ఈ వచనం అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారికి చెందినటువంటి ఒక ప్రవచనానికి సంబంధించిన వాక్య భాగం ఇది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఆయన చేసే సేవ పరిచర్యలో ఎటువంటి సేవ చేస్తాడు అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చేత, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనంలో ఉండి ఏ విధంగా పనిచేస్తాడు అనే విషయాన్ని ఇక్కడ వివరించడం అనేది మనం చూస్తాం. ఇక్కడ అండర్స్టాండింగ్, కౌన్సిల్, నాలెడ్జ్ ఈ పదాలన్నీ మైండ్ కి సంబంధించిన వ్యక్తిగా ఉంటాయి, కానీ మైండ్లెస్ పర్సన్ కి ఇవన్నీ ఉండవు. ఎందుకంటే అండర్స్టాండ్ చేసుకోవాలన్నా, కౌన్సిల్ ఇవ్వాలన్నా, నాలెడ్జ్ అన్నా ఇవన్నీ మైండ్ కి సంబంధించిన పని. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు హీ హ్యాస్ మైండ్, హీ కెన్ థింక్ అనేది మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 14:26లో ఏమని రాయబడిందంటే ఆయన బోధిస్తాడు, జ్ఞాపకం చేస్తాడు. బట్ ద కంఫర్టర్ విచ్ ఈస్ ద హోలీ గోస్ట్ whom the Father will send in my name, he, అక్కడ he అని రాయబడింది చూడండి, he shall teach you all things and bring all things to your remembrance whatsoever I have said unto you. ఇక్కడ he కేటగిరీ కనుక ఆయన, తెలుగులో రాసినప్పుడు కూడా ఆయన అని రాయబడింది. ఎందుకని ఆయన అన్నారు? బికాస్ ఈజ్ అ పర్సన్. ఈ వచనాలను ఆధారం చేసుకుని మనం ఏం చెప్పొచ్చు అంటే ద హోలీ స్పిరిట్ ఈజ్ ఏ పర్సన్, ఎందుకంటే ఆయనకు మైండ్ అనేది ఉంది. మరి హార్ట్ అనేది ఉందా, అది కూడా మనం చూడాలి. రోమా 15:32 తెలుగులో ఆత్మ వలన ప్రేమ, మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ప్రేమ అనేది ఇట్ సంథింగ్ పర్టైన్స్ టు ఎమోషనల్ డిపార్ట్మెంట్, అంటే ఉద్రేక భావాలు, భావోద్రేకాలకు సంబంధించింది. అంటే అది హృదయంలో నుండి అది వెలిసేది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడికి హృదయం ఉంది అని చెప్పొచ్చు. అలాగే అపొస్తల కార్యములు 9:31 కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును, పరిశుద్ధాత్మ ఆదరణ, ఈ ఆదరణ అనేది కూడా దట్ ఈస్ సంథింగ్ పర్టైన్స్ టు హార్ట్, కలిగి నడుచుకొని విస్తరించుచుండెను అని అపొస్తల కార్యములు 9:31లో మనం చూస్తాం. అలాగే 1 తెస్సలోనికీయులు 1వ అధ్యాయము 6వ వచనం కనుక చూసినట్లయితే అక్కడ ఏమని రాయబడింది? పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందము. ఆనందము అంటే జాయ్ డెఫినెట్లీ స్ప్రింగ్స్ ఫ్రమ్ ది హార్ట్, నాట్ ఫ్రమ్ ది మైండ్. సో మైండ్ టు థింక్, హార్ట్ టు ఫీల్.
పరిశుద్ధాత్మ దేవుడు హృదయాన్ని కలిగి ఉన్నాడు ఆయన అనాలి. అది అంటానికి వీల్లేదు. హీ ఈజ్ అ పర్సన్ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది తెలియక పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడేటప్పుడు అది 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 అంటాడు. థర్డ్ పర్సన్ సింగులర్ గా మాట్లాడేటప్పుడు అది అనరాదు, ఆయన అనాలి. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుందాం. మూడవది, ఆయనకు చిత్తం అనేది ఉంది. మనకు అపోస్తల కార్యంలో 8వ అధ్యాయం 29వ వచనం కనుక మనం చూసినట్లయితే, ఫిలిప్పుతో అంటా ఉన్నాడు, సమరయలో ఉన్నాడు, బాగా మీటింగ్స్ చక్కగా రివైవల్ మీటింగ్ జరుగుతూ ఉన్నాయి. ఆయనకు చెప్తున్నటువంటి మాట అంటే, అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకునుమని చెప్పాను. అంటే అక్కడ ఒక డిసిషన్ చేసినట్టు, ఆ డిసిషన్ ని కమ్యూనికేట్ చేసినట్టుగా మనకు స్పష్టంగా ఇక్కడ మనకు కనపడుతుంది. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తి గనక ఆయన తీర్మానాలు చేయగలడు అనేది మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత 1 కొరింథీ 12వ అధ్యాయము 11వ వచనం, అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఇక్కడ చాలా కేటగిరికల్గా అపోస్తలుడు పౌలు అంటాడు, పరిశుద్ధాత్మ దేవుడికి చిత్తం ఉంది. హీ హాజ్ ఎ విల్, హీ కెన్ టేక్ డిసిషన్ అనేది మనకు 1 కొరింథీ 12వ అధ్యాయము 11వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. మూడవదిగా చాలా ఉన్నాయి, మీకు జస్ట్ ఒక 3 వర్సెస్ మాత్రమే నేను మీ ముందు పెట్టడం జరుగుతుంది. రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో ఏమని రాయబడిందంటే, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులైరు. అంటే నడిపించబడతారు. ఎలా నడిపించబడతారు? ప్రభువు యేసుక్రీస్తు వారు ఏదైతే తెలియపరిచారో వాటిని మనకు బోధిస్తారు అని చెప్పారు. అలాగే దేవుని యొక్క సంకల్పాలు, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో అన్వయించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. బికాస్ హీ హాజ్ ఎ విల్, హీ కెన్ టేక్ డిసిషన్. ఆ చిత్తము చొప్పున, పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్తము చొప్పున మనం నడిపించబడతాము. ఎందుచేతనంటే ఆయన ఒక వ్యక్తి, హీఈస్ ఎ పర్సన్. ఆ విషయాన్ని మనము గుర్తుపెట్టుకుంటాం. దాంతో పరిశుద్ధాత్మ దేవుని వ్యక్తిత్వం గురించి కూడా కొన్ని విషయాలు మనం చూసాం. మీకు ఏంటంటే కొన్ని శాంపుల్స్ నేను మీ ముందు పెడుతున్నాను. బైబిల్లో ప్రతి దాన్ని కనుక దీర్ఘంగా చేస్తూ పోతే చాలా ఉంటాయి. అయితే మీకు కొన్ని శాంపుల్స్ ఒక మచ్చుకగా కొన్ని పెట్టేసి మీరు వాటిని యాడ్ చేసుకుంటూ పోవచ్చు. పరిశుద్ధాత్మ దేవుని గురించి బైబిల్లో కొన్ని సింబల్స్ గా చెప్పబడ్డాయి. సింబల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మనము హైవేలో డ్రైవ్ చేసుకుంటూ పోతున్నప్పుడు స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి. స్పీడ్ బ్రేకర్స్ రాకమునిపే మనం హై స్పీడ్ లో ఉంటాం కాబట్టి అక్కడ స్పీడ్ బ్రేకర్ ఒక మైల్ తర్వాత, ఒక హాఫ్ మైల్ తర్వాత స్పీడ్ బ్రేకర్ ఉంది అని కొన్ని సింబల్స్ పెట్టారు. ఆ సింబల్స్ వేస్తాయంటే ఏం చెప్తాయంటే, ఇట్ గైడ్స్ అస్, ఇట్ టెల్స్ అస్ సర్టన్ ఇన్ఫర్మేషన్. అలాగే పెట్రోల్ బంక్ ఉంది అంటే పెట్రోల్ బంక్ ఉంది ఒక సింబల్ ఉంటుంది అక్కడ. అలాగే టోల్ గేట్ వస్తుంది అంటే టోల్ గేట్ కి సంబంధించిన సింబల్స్ ఉంటాయి. అలాగే పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం అర్థం చేసుకోవడానికి ఆయన గురించినటువంటి కొన్ని సింబల్స్ దేవుని వాక్యంలో మనం చూస్తాం. సింబల్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు నీటితో పోల్చబడ్డాడు. హోషేయ గ్రంథం 14:5, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి చెందును, లెబనోను పర్వతము తనునట్లు వారు తమ వేళ్ళు తనుదు. ఇది యాక్చువల్గా పోయిటిక్ లాంగ్వేజ్. ఈ పోయిటిక్ లాంగ్వేజ్ లో పరిశుద్ధాత్మ దేవుడు, చెట్టుకు మంచు ఎలా ఉంటాడో, వాటర్, ఓ చెట్టు పెరగాలంటే ఎంత ప్రాముఖ్యమో, లైఫ్ కావాలంటే ఎంత ప్రాముఖ్యమో, అలాగా పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పినప్పుడు ఒక మంచుగా ఆయన చెప్పబడ్డాడు. హోషేయ 14:5లో డ్యూ అని ఇంగ్లీష్ లో చూస్తాం. యోవేలు 2:23లో పరిశుద్ధాత్మ దేవుని చెప్పినప్పుడు తొలకరి వర్షము, వాన అనే పదం కూడా రాయబడింది. సీయోను జనులారా ఉత్సహించి మీ దేవుడు యెహోవా యందు సంతోషించుడి, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందు తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. అంటే అక్కడ ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ లాగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య గురించినటువంటి ప్రస్తావన, దాని గురించినట్టు ఒక ప్రవచనాన్ని ఇక్కడ చెప్పినట్టుగా మనం చూస్తాం. యోహాను సువార్త 4:10లో జీవ జలము గురించి యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో మాట్లాడిన సందర్భం మనకు బాగా తెలుసు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో,
అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. జీవజలమిచ్చును అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుగ్రహిస్తాను అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పకనే చెప్తా ఉన్నారు. ఒక సింబల్ గా జీవజలాన్ని అక్కడ వాడినట్టుగా మనం చూస్తాం. అలాగే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25-27 వరకు మనం చూసినట్లయితే, అది కళంకమైనను అంటే సంఘం గురించి మాట్లాడుతున్నాడు. సంఘము కళంకమైనను మడత అయినను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదై పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే తన్ను తాను అప్పగించుకున్నాడు. ఇక్కడ ఉదక స్నానము, ఉదకం అంటే నీరు, వాక్యం చేత శుభ్రం అంటే దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ నీరుతో పోల్చాడు. నీరుతో శుభ్రం చేయడానికి అంటే పరిశుద్ధాత్మ దేవుడు శాంక్టిఫై చేస్తాడు, శుద్ధి చేస్తాడు అని అర్థం అనమాట. అక్కడ పరిశుద్ధాత్మ దేవుని వాటర్ తో పోల్చడం అనేది మనం చూస్తాం. అలాగే మా ఫైర్ అని మాట్లాడినప్పుడు రెండు అర్థాలు వస్తాయి. ఒకటేమో హోలీ ప్రజెన్స్, పరిశుద్ధమైన దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యం. అలాగే ఆ క్యారెక్టర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క క్యారెక్టర్ గురించినటువంటి ప్రస్తావనకు సంబంధించిన సందర్భంలో చెప్పబడినట్టుగా మనం చూస్తాం. ఈ అగ్ని గురించి మాట్లాడినప్పుడు అది కూడా పరిపరి విధాలుగా చెప్పబడ్డాయి. మత్తయి సువార్త 3:11లోనేమో జడ్జిమెంట్, అగ్ని గురించి వాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తీర్పు తీరుస్తాడు అని ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. అలాగే హెబ్రీ 12:29లో కూడా ఒక తీర్పుకు సంబంధించిన సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుని గురించిన ప్రస్తావన మనం చూస్తాం. మారు మనసు నిమిత్తము నేను మీకు బాప్తిస్మిచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మిచ్చును. దీని గురించిన మరికొన్ని వివరాలు నేను మీకు ఈ పరిశుద్ధాత్మ గురించినటువంటి సిద్ధాంతంలోనే మీకు దాని గురించి మనం స్టడీ చేస్తాం. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే ఏంటి, అప్పుడు ఆ సందర్భంలో మరికొన్ని విషయాలు నేను మీకు తెలియపరచడానికి ప్రయత్నం చేస్తాను. సో మత్తయి సువార్త 3:11 పరిశుద్ధాత్మ దేవుడు అగ్నితో పోల్చబడ్డాడు, ఒక సింబల్ గా చెప్పబడ్డం జరిగింది. జడ్జిమెంట్ కి సంబంధించిన సందర్భంలో చెప్పడం జరిగింది. అలాగే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 28-29 వచ్చిన కనుక మనం చూసినట్లయితే, మారు మనస్సు అంటే అందువలన, ఇది మారని పోయింది, ఇది తప్పు అనుకోండి, స్క్రైబల్ ఎర్రర్ అది. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భక్తులతో దేవునికి ప్రీతకరమైన సేవ చేయదము. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడుతూ, అగ్ని మాట్లాడుతూ జడ్జిమెంట్ కి సంబంధించిన సందర్భంలో మాట్లాడడం అనేది మనం చూస్తాం. అలాగే మనం గనక చూసినట్లయితే లేవికాండము 9వ అధ్యాయం 24వ వచనంలో అగ్ని గాడ్స్ అప్రూవల్ కింద చెప్పబడ్డం అనేది మనం చూస్తాం. 9:24 లేవికాండం. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలువెళ్ళి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేశాను, ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి. అంటే గాడ్ యాక్సెప్టింగ్ దేర్ ఆఫరింగ్, వారు అర్పించిన బలిని దేవుడు అంగీకరించిన దానికి సాదృశ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు చేసిన పనిని గురించి మనం చూస్తాం. అలాగే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనంలో కూడా యెషయా భక్తుడు దేవుని యొక్క అతి పరిశుద్ధమైన సన్నిధి యొక్క దర్శనం కలిగినప్పుడు ఆయన, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్యలో నివసించుతున్నాను అన్నప్పుడు, అప్పుడు చెప్పినటువంటి సందర్భంలో 6-7 వచనాల్లో ఏమన్నాయంటే, అప్పుడు శరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక ఇది నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. అంటే ఇక్కడ క్లెన్సింగ్ గురించి, ప్రాయశ్చిత్తం గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ క్లెన్సింగ్ గురించి, పరిహారం గురించినటువంటి సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుని పరిచర్యకు సంబంధించిన వచనం ఇది. సో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ క్లెన్సింగ్ లేక ప్రాయశ్చిత్తము లేక పరిహారం గురించినటువంటి వివరణ మనం చూస్తాం.
అలాగే లూకా సువార్త 12వ అధ్యాయము 49 నుండి 53 దగ్గర చదివితే మనకి ఏమర్థమవుతుందంటే అక్కడ దేవుని యొక్క జీవముతో కూడిన సత్యాన్ని ఎప్పుడైతే ఒక ఇంటిలోని ఒక వ్యక్తి ఎరుగుతాడో అప్పుడు ఆ ఇంట్లో జరిగే సందర్భాన్ని గురించినటువంటి విషయాలు ఇక్కడ మనం చూస్తాం. నేను భూమి మీద అగ్నివే వచ్చితిని, అది ఇదివరకే రగులుచుండవలనని ఎంతో కోరుచున్నాను. ఒక ఇంటిలో 5గురు వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా ఇద్దరును విరోధులుగా ఉండురని చెప్పాను. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే దేవుడు విరోధం పెట్టడానికి వస్తాడా? విరోధం పెట్టడానికి రాడు. మరి ఏంటి వచనంలో ఇలా ఉంది అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య ద్వారా ఒక వ్యక్తి దేవుని యొక్క సత్యాలను గ్రహించినప్పుడు, ఆ వ్యక్తి రక్షణ మారు మనసు అనుభవాన్ని కలిగినప్పుడు అప్పుడు ఆ వ్యక్తి ఆ ఇంటిలో తన జీవన విధానము లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటుందంటే డిఫరెంట్ గా ఉంటుంది. డిఫరెంట్ గా ఉంటుందంటే వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి రక్షించబడ్డప్పుడు లోకములో నుండి వేరవుతాడు. ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క మనోనేత్రాలు వెలిగించబడతాయి కనుక ఆ వ్యక్తి విశ్వాసం బట్టి అతని జీవితంలో మార్పులు వస్తాయి. ఏమిటి మార్పులు వస్తుందంటే పాపం అసహించుకుంటాడు, దేవుని కోసం నీతిగా జీవించడానికి ప్రయత్నం చేస్తాడు. అటువంటి నేపథ్యంలో ఏమవుతుందంటే ఇంట్లో వ్యతిరేకతలు ఉంటాయి. దాని గురించిన సందర్భం ఇక్కడ మాట్లాడతాడు. అగ్నివే వచ్చితిని అంటే అర్థమైందంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సత్యములు ఒక వ్యక్తి తెలుసుకున్నప్పుడు అప్పుడు ఆ వ్యక్తి ఆ సత్యం కోసం ట్రూత్ కోసం నిలబడతాడు. అతను ఇంటిగ్రిటీగా ఉండే నేపథ్యంలో ఖచ్చితంగా ఇంట్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఈ దినాలు కూడా చాలా కుటుంబాల్లో ఉన్న ఇబ్బందులు ఏమిటి అంటే రక్షణ పొందని వ్యక్తులకు, రక్షణ పొందిన వ్యక్తులకు ఖచ్చితంగా విరోధ భావం ఉంటుంది. 2 కొరింథీ 6వ అధ్యాయం కూడా ఆ వివరణ మనం చూస్తాం. విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఇంటికి బలియాలకి అని అక్కడ వివరణ మనం చూస్తాం. సపరేట్ గా ఉండండి, వేరుగా ఉండండి, వారి వల్లే ఉండకండి అని చెప్పిన మాటను బట్టి తప్పనిసరిగా వ్యతిరేకతలు వస్తాయి. ఆ సందర్భంలో వ్రాయబడిన మాట అంటే పరిశుద్ధాత్మ దేవుడు జీవం ఇచ్చే సత్యాన్ని మనకు తెలియపరుస్తాడు. అప్పుడు ఖచ్చితంగా దేవుని కోసం ఒక ప్రత్యేకమైన స్టాండ్ తీసుకుంటాం. లోకం నుంచి వేరవుతాం. లోకం నుండి వేరుగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా లోకం నుంచి కూడా మనకు వ్యతిరేకతలు వస్తాయి. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుని గురించిన సింబల్స్ లో ఆయిల్ అనేది కూడా చాలా ప్రాముఖ్యంగా చెప్పబడుతుంది. ఈ నూనె మనము అచ్చ దంచి తీసినటువంటి ఒలీవ నూనె మనం వాడటం అనేది మనం చూస్తాము. నిర్గమకాండం 27వ అధ్యాయంలో ప్రత్యక్ష గుడారములో పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి దీప వృక్షంలో ఈ ఆయిల్ ను వాడతారు. అంటే అక్కడ వెలిగిస్తుంది. ఆ పరిశుద్ధ స్థలంలో వెలుగు రావాలంటే ఆయిల్ అనేది అవసరము అనే సత్యాన్ని అక్కడ మనం నేర్చుకుంటాం. అలాగే నిర్గమకాండం 30వ అధ్యాయం 25వ వచనం కనుక మనం చూసినట్లయితే ఒక ఆయిల్ దేనికి వాడతారంటే అభిషేకం చేయడానికి వాడతారు. అభిషేక తైలము అని దానికి పేరు పెట్టబడింది. ఇది స్పెసిఫిక్ గా చేయబడిన తైలము. దానికి అటువంటి తైలము ఎవరు కూడా వాడడానికి లేదు. అది ఎక్స్క్లూజివ్లీ అది దేవుని పక్షంగా ఒక సత్యమును తెలియపరచడానికి వాడే ఒక సింబల్ గా ఉంది. మనం కనుక వాక్యాన్ని బాగా పరిశీలిస్తే మనకు అర్థమయ్యే సత్యం ఏంటంటే యాజకులను, రాజులను, ప్రవక్తలను కూడా ఈ ఆయిల్ చేత అభిషేకం చేయబడడం జరుగుతుంది. ఇదంతా కూడా భవిష్యత్తులో రానయ్యున్న పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి ముంగుర్తులు. అంటే పాత నిబంధనలో ఉన్నవన్నీ ఛాయలు, దాని నిజ స్వరూపం అంతా కూడా కొత్త నిబంధనలో చూడటం అనేది మనం చూస్తాం. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడినప్పుడు క్రీస్తు అంటే క్రిస్టోస్. క్రీస్తు అనేది ఎక్కడ నుంచి వస్తుందంటే క్రిస్టోస్ నుంచి వచ్చింది. మెస్సయ్య అనేదేమో అది ఆ హెబ్రీ పదము. ఆ విషయం మనం యోహాను సువార్త 1వ అధ్యాయము 41, 42 వచనాల్లో మనం చూస్తాం. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూసి మెస్సయ్యను మేము కనుగొంటిమి అని అతనితో చెప్పాడు. యేసునొద్దకు వచ్చి అతను తోడుకొని వచ్చను. మెస్సయ్య అను మాటకు అభిషక్తుడు అని అర్థం. అంటే యేసుక్రీస్తు వారి పేరు క్రీస్తు అంటే క్రిస్టోస్ అనేది గ్రీకు, మెస్సయ్య అనేది హీబ్రూ పదం. దాని మీనింగ్ ఏంటంటే ఆ పదానికి మీనింగ్ ఏంటంటే అభిషక్తుడు అని అర్థం. పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించేవాడు అని అర్థం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం 27వ వచనం ఇల్యూమినేషన్ 2:20 అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనక సమస్తమును ఎరుగుదురు. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది గనక ఎవడనూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు.
మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే అక్కడ 3 సార్లు ఈ పదాన్ని వాడడం జరిగింది. వాడినప్పుడు ప్రతిసారి కూడా అది పాస్ట్ టెన్స్ లో వాడడం జరిగింది. పరిశుద్ధాత్మ అభిషేకము అంటే అర్థం ఏంటంటే దైవికమైనటువంటి సత్యములు గ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు చేసే పరిచర్యనే పరిశుద్ధాత్మ అభిషేకము. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మ చేత అభిషేకం పొందాడు. ఇది పాస్ట్ టెన్స్. ఏ క్షణంలో మొదలైంది? రక్షణ పొందిన క్షణంలోనే మొదలైంది. రక్షణ పొందిన క్షణంలోనే ఇది మొదలైంది. సో కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ పొందిన క్షణంలో ఆయన మన హృదయంలో నివాసం చేయడం మాత్రమే కాకుండా ఆయన పరిశుద్ధాత్మ చేత అభిషేకిస్తాడు. అందుచేతనే మనకి రక్షణ పొందిన వారికి దేవుని వాక్యం అర్థమైనట్లుగా రక్షణ పొందని వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం వాళ్ళకు ఉండదు. కానీ దీన్ని పెంతెకోస్తు సోదరులు దాన్ని పరిపరి విధాలుగా వాళ్ళు చెప్తారు. దాంట్లో అనేక విషయాలు దాన్ని అంగీకరించడానికి మనకు ఆధారాలు ఉండవు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము అనేది వాక్యపు సత్యములను, దైవికమైన సత్యములు మనం గ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు చేసే పరిచర్యను పరిశుద్ధాత్మ అభిషేకము అని అంటాం. దాన్ని ఇల్యూమినేషన్ అని కూడా అంటాం. మనం బిబ్లియాలజీలో మనం స్టడీ చేసాం. ఏం చూసామంటే రెవల్యూషన్, ఆ తర్వాత ఇన్స్పిరేషన్, ఇల్యూమినేషన్. ఇల్యూమినేషన్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు తను తాను మనకు ఏ సత్యమైతే బయలుపరుచుకున్నాడో ఆ సత్యాన్ని, వాక్యాన్ని చదువుతున్నప్పుడు అదే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు చేసే పరిచర్యనే ఇల్యూమినేషన్ అని మనం గతంలో నేర్చుకున్నాం. ఆ తర్వాత మార్క్స్ వార్త 6:13. ఇది అభిషేకము అంటే స్వస్థపరిచేటప్పుడు కూడా ఈ నూనె రాచి అభిషేకించి ప్రార్థన చేసే అలవాటు పాత నిబంధనలో అనేక పర్యాయం చూస్తాము. దాన్ని కొత్త నిబంధనలో కూడా అదే అవగాహన కంటిన్యూ అయినట్టుగా మనం చూస్తాం. అనేక దయ్యమును వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచుండిరి. అదే మాట యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం కూడా రాయబడింది. మీలో ఎవడైనా రోగిగా ఉంటే సంఘ పెద్దలను పిలిపించాలి, వారు నూనె రాసి ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయాలి. అంటే అక్కడ నూనె రాయటం అంటే అర్థమైందంటే ఆ నూనె చేత అభిషేకించడం అర్థమైందంటే పరిశుద్ధాత్మ దేవునికి సూచన, పరిశుద్ధాత్మ దేవునికి సూచనగా చెప్పబడినటువంటి వాక్యము అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నటువంటి పేరులో ఒక పేరు ఏంటంటే కంఫర్టర్. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం, 26వ వచనం, అలాగే 15వ అధ్యాయం 26వ వచనం, 16వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటలు మనం చూస్తాం. నేను తండ్రిని వేడుకుందును 16వ వచనము 14వ అధ్యాయం. మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఈ ఆదరణకర్త అనే పదానికి గ్రీక్ భాషలో పారాక్లెటోస్ అని రాయబడింది. పారా అంటే అలాంగ్ సైడ్ అని అర్థం. తర్వాత కెలియో అంటే కాల్, సమ్వన్ హూ ఈజ్ కాల్డ్ అలాంగ్ సైడ్ అని అర్థం. ఈ కాంటెక్స్ట్ ఏ కాంటెక్స్ట్ ఏంటంటే ఫ్యామిలీ అటార్నీ, డిఫెన్స్ అడ్వకేట్ వలె పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మన పక్షంగా ఆయన వాదిస్తాడు. ఆయన మన పక్షంగా ఒక అడ్వకేట్ లాగా పనిచేస్తాడు. ఆదరణకర్త అంటే యాక్చువల్ గా దట్ ఈస్ అ మీనింగ్. కాంటెక్స్ట్ ఏ కాంటెక్స్ట్ లో రాయబడిందంటే ఇది పర్సిక్యూషన్ కి సంబంధించిన కాంటెక్స్ట్ లో ఈ పదము మనకు ఎక్కువగా కనపడుతుంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనం శ్రమల గుండా వెళ్ళినప్పుడు, మనం హింసల గుండా వెళ్ళినప్పుడు ఆయన మన పక్షంగా ఉంటూ, ఆయన మనతో ఉంటూ, ఆయన మన పక్షంగా ఒక ఉత్తరవాది వలె, ఆయన అడ్వకేట్ వలె ఆయన పరిచర్య చేస్తాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇటిమాలజీ అంటే లాంగ్వేజ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంచెలంచెలుగా కొన్ని మార్పులు వస్తాయి. దాని మూలం కనుక మనం వెతికితే లాటిన్ లో కమ్ ఫోర్టే అక్కడి నుంచి వచ్చిందన్నమాట, కంఫర్టర్ అనే పదం. ఎందుకంటే ఆ దినాల్లో లాటిన్ అనే పదము అది అఫీషియల్ లాంగ్వేజ్. యాక్చువల్ గా ముందు హీబ్రూ నుంచి లాటిన్ లోకి అది ట్రాన్స్లేట్, దాన్ని సెప్ట్యూజెంట్ అంటారు. లాటిన్ లోకి ట్రాన్స్లేట్ అయిన తర్వాత అలెగ్జాండర్ ది గ్రేట్ ఆయన సామ్రాజ్యంలో గ్రీక్ కల్చర్ బాగా డెవలప్ అయింది, గ్రీక్ డామినేషన్ ఎక్కువైపోయింది. ఆయన పోయిన చోటల్లో ఏం చేశారంటే ఆయన సామ్రాజ్యం స్థాపించినప్పుడు గ్రీక్ కల్చర్ కూడా వాళ్ళకి బాగా
అలవాటు చేశాడు. దాన్ని బట్టి గ్రీకు మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు. యూదులు కూడా బాగా గ్రీకు మాట్లాడతారు. కాబట్టి మొట్టమొదట ముందు అది లాటిన్ లో, అందుకనే లాటిన్ గాని గ్రీక్ గాని కనుక మనం నేర్చుకోకపోతే చాలా విషయాలు మనకు అర్థం కాదు. ఒకవేళ లాటిన్ అంతమటుకు ఎందుకు మెడిసిన్ చేయాలంటే ఎక్కువ శాతం మనకు లాటిన్ అండ్ గ్రీక్ పదాలు వస్తూ ఉంటాయి. ఇది ఒకటే కాదు, ఏ పాండిత్యమైనా కానీ స్కాలర్స్ అందరూ కూడా బేసిక్ గా ముందు లాటిన్, ఆ తర్వాత గ్రీక్ లో వాళ్ళు పొందుపరిచిన లిటరేచర్ మనం చూస్తాం. ఎటిమాలజీ ప్రకారంగా చూసినట్లయితే ఈ కంఫర్టర్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే కంఫోర్టే అంటే విత్ స్ట్రెంగ్త్ అని అర్థం. ఇప్పుడు దాన్ని బట్టి మనం చూస్తే ఆదరణకర్త అనే పదానికి మనకు రెండు అర్థాలు వస్తాయి. ఒకటి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక ఫ్యామిలీ అటార్నీ లాగా, ఒక ఫ్యామిలీ అడ్వకేట్ లాగా ఆయన మన పక్షంగా ఉండి మన శ్రమల్లో మనం ఎదుర్కొనే వ్యతిరేకతల్లో ఆయన మనకు సపోర్ట్ చేస్తూ మనల్ని స్ట్రెంగ్తన్ చేస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తాడు అనే విషయము మనకు అర్థమవుతుంది. అలాగే ఆయన మనకు స్ట్రెంగ్త్ని ఇస్తాడు, ఆయన మనకు బలాన్ని ఇస్తాడు అనే విషయం కూడా మనకు బాగా అర్థమవుతుంది. తర్వాత ఆ 2వ అధ్యాయము 1వ వచనము, 1 యోహాను పత్రిక అడ్వకేట్ ఇందాక మనం చెప్పుకున్నాము, దాన్ని మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. మై లిటిల్ చిల్డ్రన్, దీస్ థింగ్స్ ఐ రైట్ టు యూ సో దట్ యు మే నాట్ సిన్, అండ్ ఇఫ్ ఎనీవన్ సిన్స్ we have an advocate with Father, Jesus Christ the righteous. ఆ తర్వాత ఫింగర్ ఆఫ్ గాడ్, దేవుని వ్రేలు అనే పదం కూడా వ్రాయపడ్డం అనేది మనం చూస్తాం. సింబల్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ లో ఫింగర్. నిర్గమకాండము 8వ అధ్యాయము 19వ వచనంలో ఆ విషయాన్ని మనం చూస్తాం. నేను ఇంకా అవన్నీ కోటి అందులో పొందుపరచలేకపోయాను కాబట్టి నేను చదువుతాను. నిర్గమకాండము ఎక్సోడస్ చాప్టర్ 8 and verse 19. యాక్చువల్ గా చదవకుండా కూడా ఇక్కడ రాయబడింది అని చెప్తే సరిపోతుంది. సరే, చదివితే మనకు ఇంకా కొంచెం బాగా అర్థమవుతుంది. శకుండ్రగాండ్రు ఇది దైవ శక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్లు వారి హృదయం కఠినమాయను, అతడు వారి మాట వినకపోయాను. అక్కడ దైవ శక్తిని పెట్టి 2 పెట్టారు కదా, కింద దేవుని వేలు. ఎందుచేతనంటే ఐగుప్తు దేశంలో శకునగాండ్లు కూడా మోషే అహరోన్లు చేసింది చేయటానికి ట్రై చేశారు, కానీ ఇది అవనందుకు వాళ్ళు ఒప్పుకున్నారు. నో దేర్ ఇస్ గాడ్స్ ఫింగర్ ఈస్ బిహైండ్ ఇట్ అని చెప్తున్నట్టుగా అక్కడ మనం చూస్తాం. అలాగే నిర్గమకాండము 31వ అధ్యాయం, అది పరిశుద్ధాత్మ దేవునికి సింబల్ గా వ్రాయబడినటువంటి పదం. నిర్గమకాండము 31వ అధ్యాయము 18వ వచనం. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలుతో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. అక్కడ దేవుని వ్రేలు అంటే పరిశుద్ధాత్మ దేవుడి చేత వ్రాయించబడింది అని దాని తాత్పర్యం. అలాగే కీర్తన సంఖ్య 8వ అధ్యాయం 3వ వచనం, సామ్ నంబర్ 8 and verse 3. కీర్తన సంఖ్య 8:3. నీ చేతి పని అయిన, ఇంకా చాలా స్పష్టంగా రాశాడు, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు. అక్కడ విత్ యువర్ హ్యాండ్ అని రాయబడింది, అంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా క్రియేట్ చేసినట్టుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 28వ వచనం, యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలో చెప్పబడిన మాట, ఆయన దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎలా చేశాడు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 12th chapter మత్తయి సువార్త 28వ అధ్యాయం 12:28. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుకున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చినది. సో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆమ్నిపటెంట్ గా, పరిశుద్ధాత్మ దేవుడు క్రియేటర్ కూడా మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఒక పావురం వలె ఆయన వర్ణించబడ్డాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనలో చాలా మందికి తెలుసు. ఒకవేళ గనక పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె గనక రాకుండా ఉన్నట్లయితే బాప్తిస్మిచ్చి యోహానికి అర్థం కాదు. ఎందుకంటే బాప్తిస్మిచ్చి యోహానికి ముందుగానే చెప్పబడింది. ఏమని చెప్పబడింది?
ఎవరి మీద అయితే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆవరిస్తాడో ఆయనే మెస్సయ్య అనే విషయము మీకు అది ఎక్కడ అర్థం ఇక్కడ లేదు. అది యోహాను సువార్త 1వ అధ్యాయం ఉంది. చూడండి, మీరు బైబిల్ తీయండి. ఎందుకు అలా చెప్పబడింది? మరి అదే రిపిటేషన్ అవలా, ఒకేసారి జరిగింది అంతే. మా బైబిల్ గ్రంథంలో మాటి మాటికి అలా జరిగినట్లుగా చెప్తే పావురం గురించినటువంటి ప్రత్యేకత మనం చూస్తాం. ఒకేసారి చెప్పండి, నేను చదువుతాను చూడండి. ఇది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, అలా చదివితే మనకు బాగా అర్థమవుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 29 నుండి నేను చదువుతాను. 29 నుంచి చదువుతాను, లేకపోతే 31 నుంచి చదువుతాను. 31 టు సేవ్ ద టైం. యోహాను సువార్త 1:31. నేను ఆయనను ఎరగనైతిని కానీ ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమవుటకు నేను నీళ్లలో బాప్తిస్మిచ్చుచు వచ్చిందని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ, అక్కడ చూడండి ఆత్మ అని రాసినప్పుడు ఫాంట్ సైజ్ పెద్దగా చేశారు, బోల్డ్ చేశారు, అంటే పరిశుద్ధాత్మ అని అర్థం. ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగి వచ్చుట చూచితిని. అంటే బాప్తిస్మిచ్చు యోహానికి యేసుక్రీస్తు ఆయన మెస్సయ్య, యేసు మెస్సయ్య అనే విషయం ఆయనకు అర్థం కావాలి. అర్థం కావటానికి దేవుడు ఆయన కోసము ఇచ్చినటువంటి ఒక సూచన. ఆత్మ ఆయన మీద నిలిచెను. 33వ వచనం, నేను ఆయనను ఎరగనైతిని గాని నీళ్లలో బాప్తిసమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసమిచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చితిని అన్నాడు. ఇప్పుడు బాప్తిస్మిచ్చు యోహానికి యేసు మెస్సయ్య అని అర్థం అవ్వాలంటే ఆయనకి ఏదైనా సూచన కావాలి. ఆ సూచన కావాలి కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి అక్కడ ఒక సింబల్ గా వాడాడు. అంతేగాని పరిశుద్ధాత్మ దేవుడు ఈజ్ ఈక్వల్ టు పావురం అని పెట్టకూడదు, చాలా తప్పది. పావురం ఈజ్ నాట్ ఈక్వల్ టు పరిశుద్ధాత్మ దేవుడు. పావురం అనేది ఒక బర్డ్ అంతే. అయితే ఆ బర్డ్ దేవుడు ఎందుకు తీసుకున్నాడు అంటే బర్డ్ లో కొన్ని ప్రత్యేకతలు ఉంటే ఉండొచ్చు, సింబాలిక్ రిప్రజెంటేషన్ గా వాడుకోవడానికి. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనం, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు గురించి మాట్లాడుతూ ఒక విండ్, ఒక బ్రెత్ లాగా, అసలు మనం బిగినింగ్ లో కూడా పోయినసారి మనం చూసాం, బేసిక్ మీనింగ్ కూడా అదే మీనింగ్ వస్తుంది. 3వ అధ్యాయం 8వ వచనం, గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చనో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగనే ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య అని చెప్పడానికి, రీజనరేట్ చేసేటప్పుడు ఒక వ్యక్తిని పునర్జీవం, చచ్చిపోయిన వ్యక్తిలో జీవాన్ని కలగజేసి తిరిగి జన్మింపజేసే సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడి పరిచర్య గురించిన ప్రస్తావన అక్కడ మనం చూస్తాం. ఆ తర్వాత ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం, అక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్యకు ఇది మళ్ళా ఇంకొకసారి కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకొక సీక్వెన్స్ లో కూడా ఈ మాటలు మనకు వస్తాయి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి సింబల్స్ లో వ్రాయబడిన మరొక పదం ఏంటంటే సీలింగ్. నేను చదువుతాను చూడండి, ఎఫెసీ 1:13, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడతారు. పరిశుద్ధాత్మ ముద్ర, దీని గురించిన వివరణ నెక్స్ట్ టైం చెప్పినప్పుడు ఇంకొంచెం ఎక్కువగా మనం చూస్తాం. సో ఇంతటితో మనకు పరిశుద్ధాత్మ దేవుని ముద్ర అనే విషయాన్ని కూడా మనము ఇక్కడ మనం చూస్తాం. తర్వాత మనం పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య గురించి మనం చూడాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య గురించి మనం చూడాలి. సో పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య, ఆయన చేసే పరిచర్యలో ప్రాముఖ్యత ఏమిటి, ఆయన పరిచర్య ఎలా ఉంటుంది అనే విషయాలన్నీ కూడా మనము చూడాల్సి ఉంటుంది. మనం చూస్తాం, మనం కొంచెంగా చూస్తాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది, కొంచెం బాగా మనసు పెట్టి మనం చూడాలి. పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య, మినిస్ట్రీ ఆఫ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య. దీన్ని మనం 4 భాగాలుగా చేద్దాం, 4 parts గా చేద్దాం. మినిస్ట్రీ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్, పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య పాత నిబంధనలో ఎలాగుంది, నంబర్ 1. రెండవది
పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య, ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు చేసిన పరిచర్య ఏంటి? మూడవది, సంఘపక్షంగా పరిశుద్ధాత్మ దేవుడు చేసిన పరిచర్య ఏంటి? నాలుగవది, ఇండివిజువల్ బిలీవర్స్ ఒక్కొక్కరి పక్షంగా పరిశుద్ధాత్మ దేవుడు చేసినటువంటి పరిచర్య ఎలాగుంది అనేది, ఈ 4 పద్ధతుల్లో మనం పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య గురించి మనం స్టడీ చేద్దాం. ఇవి చాలా ప్రాముఖ్యమైనది, కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టి మనం చూడాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూస్తాం. జస్ట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. పాత నిబంధనలో ఆదికాండము 41:38, అతడు తన సేవకులను చూసి ఇతని వలె యోసేపు దేవుని ఆత్మగల మనుషుని కనుగొందుమా అని అన్నాడు. ఎవరు? ఒక ప్యాగన్ కింగ్ ఫరో చెప్తున్నటువంటి మాట. ఎవరి గురించి చెప్తున్నాడు? యోసేపు గురించి చెప్తున్నాడు. దేవుని ఆత్మగల మనుష్యుడు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు యోసేపు తన జీవితంలో ఆయన ప్రత్యేకంగా జీవించడానికి సాధ్యం ఎలాగైందంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి వల్ల జీవించగలిగాడు. ఆయనకు వచ్చిన శోధనలో కానివ్వండి, ఆయనకు వచ్చినటువంటి కష్టాల్లో కానివ్వండి, బాధల్లో కానివ్వండి, ఒక స్టాండ్ తీసుకుని నిలబడడానికి యోసేపు తన సొంత శక్తి చేత నిలబడడం సాధ్యం కాదు. ఆయన గుంటలు వేశారు, ఆయన అమ్మేశారు, ఇస్మాయిల్కి అమ్మేశారు, మళ్ళా ఫోర్త్వేర్కి అమ్మేశారు, ఇంట్లో అన్యాయంగా ఆయన మీద నెపం వేశారు, డిఫెన్స్ చేయడానికి అవకాశం లేని పరిస్థితుల్లో జైల్లో పడేశారు. ఇవన్నీ ఓర్చుకొని సహించడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపచేత ఆయన ఉన్నాడు. విషయం మనకు ఈ ఒక్క వచనం ద్వారా మన బాగా అర్థమవుతుంది. అలాగే దానియేలు గ్రంథం 4:18 కూడా దానియేలు గురించిన ప్రస్తావన అక్కడ కూడా మనం అదే చూస్తాం. నెబుకద్నెజర్ అను నాకు కలిగిన దర్శనం ఇదే, నీవు అంటే దానియేలు తప్ప నా రాజ్యంలో మరి ఏ జ్ఞానియు దాని భావము నాకు చెప్పనేరడు, నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది గనుక నీవే దానిని చెప్ప సమర్థుడు వంటివి. దీన్ని బట్టి కూడా మనకేమర్థమవుతుందంటే దానియేలు జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము మనం చూస్తాము. మనం ఏం చూస్తున్నాము? పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పరిచర్య చేశాడు అని చూస్తున్నాం. సంఖ్యాకాండం 11:17, నేను దిగి అక్కడ నీతో మాట్లాడాను మరియు నీ మీద అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? మోషేతో మాట్లాడు. నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను, ఈ జనుల భారము నువ్వు ఒంటిగా మోయకుండానట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరించవలను. అంటే మోషే ఆయన చేసిన పరిచర్యకు శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత చేశాడు. అంటే పాత నిబంధనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తుల జీవితాల్లో పనిచేశాడు, వ్యక్తుల ద్వారా పనిచేశాడు అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ వచనం మనకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే సంఖ్యాకాండం 27:20, ఇశ్రాయేలీయుల సర్వ సమాజము అతని మాట విన్నట్లు అతని మీద అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? జాషువా గురించి మాట్లాడుతున్నాడు. అంటే న్యూ లీడర్షిప్, మోషే తర్వాత నాయకత్వం వహించడానికి దేవుడు నెక్స్ట్ లైన్ లీడర్షిప్ ని మనం ప్రిపేర్ చేస్తా ఉన్నాడు. ప్రిపేర్ చేస్తూ అతని జీవితంలో కూడా నీ ఘనతలో కూడా కొంత ఉంచుము అంటే మోషే జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగైతే పనిచేశాడో అలాగే యెహోషువ జీవితంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు అలాగే పనిచేసిన కారణం చేత ఆయన వారికి నాయకుడుగా ఉంటూ అక్కడ శత్రువుల పైన విజయాన్ని సాధించి వారికి చీట్లు వేసి వాగ్దానం చేయబడిన దేశాన్ని పంచిపెట్టినట్టుగా మనం చూస్తాం. మోషే గాని యెహోషువ గాని వారు కూడా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు చేతనే వాళ్ళు జీవించినట్టుగా మనకు అర్థమవుతుంది. నిర్గమకాండం 31:1-6 కనుక మనం చదివితే అక్కడ ఇశ్రాయేలుల జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పనిచేశాడు అని మనకు అర్థమవుతుంది. విచిత్రమైన పనులు అంటే ప్రత్యక్ష గుడారానికి సంబంధించినటువంటి ఫర్నిచర్ అది చేయటానికి దేవుడు బెసలేలు అనే ఒక వ్యక్తికి ప్రత్యేకమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానం ఇచ్చిన కారణం చేత దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉండే ఫర్నిచర్ ఏవైతే ఉన్నాయో అది స్పెసిఫిక్ గా చేయాలి, ఆ పర్టికులర్ డైమెన్షన్స్ ప్రకారంగా చేయాలి, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా చేయాలి. అది చేయటానికి దేవుని యొక్క జ్ఞానము బెసలేలుకి అనుగ్రహించడం అనేది మనం చూస్తాం. విచిత్రమైన పనులను కల్పించుటకు బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును పొదుగుటకై రత్నములను సానబెట్టుటకు కర్రను కోసి చెక్కుటకు సమస్త విధములైన పనులను చెక్కుటకు జ్ఞాన విద్య వివేకములను
సమస్తమైన పనుల నేర్పును వారికి కలుగునట్లు బెసలేలు దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాడు. సో బెసలేలు కూడా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వాడుకున్నట్టుగా లేక పరిచర్య చేసినట్టుగా మనకు ఈ వచనాలు మనకు బాగా అర్థమవుతుంది. అదే నిర్గమకాండం 35వ అధ్యాయం 21వ వచనంలో, తర్వాత ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించెనో వారందరూ వచ్చి ప్రత్యక్ష గుడారం యొక్క పని కొరకును దాని సమస్త సేవ కొరకును ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణలు తెచ్చిరి. ఎవరు? ఇశ్రాయేలీయులు. అంటే దేవునికి అర్పలు కట్న కానుకలు చెల్లించాలంటే కూడా దేవుని ఆత్మ ప్రేరేపణ చొప్పున జరగాలి అనేది పాత నిబంధనలోని వాక్యము మనకు చాలా స్పష్టంగా ఈ పాఠాన్ని మనకు నేర్పుతుంది. అంటే ఇశ్రాయేలీయులు, బెసలేలు మాత్రమే కాకుండా ఇశ్రాయేలీయులు కూడా దేవుని ఆత్మ చేత ఎలా ఆ దేవుని యొక్క పని వాళ్ళు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలీయులు. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 24-25 సంసోను యొక్క చరిత్ర మనకు తెలుసు. తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు? యెహోవా ఆత్మ జొర్యాకును ఎస్తాయోలుకును మధ్యనున్న మెదనుండి అతను రేపుటకు మొదలుపెట్టాను. సంసోను జీవితంలో ఆయన బలాఢ్యుడిగా ఉండడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క ఆత్మ అతని జీవితంలో పనిచేయటం అనేది మనం చూస్తాం. సంసోను. న్యాయాధిపతులు 16-20 ఆ వచనం మనకి ఏం చెప్తుందంటే, అప్పుడు మనకు తెలుసు ఈ స్టోరీ అంతా. దలైలా ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారని అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అన్నట్లు నేను బయలుదేరి విడజిమ్ముదు కొందుననుకొనను, అయితే యెహోవా తనను ఎడబాసిరని అతనికి తెలియలేదు. పాత నిబంధనకి కొత్త నిబంధనకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన కేటగారికల్ డిఫరెన్స్ ఏమిటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే దేవుని యొక్క నియమ నిబంధనలను దాటి లేక దేవుడు ఒక వ్యక్తికి ఉంచినటువంటి హద్దులు దాటి మీరి ప్రవర్తించడం జరుగుతుందో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ఎడబాటని చాలా స్పష్టంగా కనపడడం మనం చూస్తాం. ఆదికాండము 3వ అధ్యాయంలో ఆ దేవుని సన్నిధి నుంచి వాళ్ళు ఏ విధంగా వెళ్ళగొట్టబడ్డారో ఆ తర్వాత వారికి చర్మపు చొక్కాయలు చేయించడం అనేది మరలా అక్కడ అటోన్మెంట్ చేసినట్టు వారి పాపములు పరిహరించినట్లు మనకు అర్థమవుతుంది. ఇక్కడ సంసోను జీవితంలో సంసోను తన హద్దులు మీరి తను ఇష్టానుసారంగా దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి అవాచ్యమైన కార్యములను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వదిలేసినట్టుగా మనం చూస్తాం. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తికి నిర్ణయించిన హద్దులు దాటి మోతాదుకి మించి గనక పాపం చేసి దేవుని దుఃఖపెట్టి పరిశుద్ధాత్మ దేవుని దాదాపు వెళ్ళగొట్టినట్టుగానే అతను పాపం చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అలాగే సౌలు విషయంలో కూడా మనం అదే మాట చూస్తాం. 1 సమూయేలు 10వ అధ్యాయము 6-13 చూసినట్లయితే, యెహోవా ఆత్మ అంటే సౌలు మీదకి బలముగా దిగవచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును, దేవుడు తోడుగా నుండి కనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయము అని సమూయేలు సౌలుకు చెప్పినట్లుగా మనకు చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క సౌలు జీవితంలో ప్రవేశించినప్పుడు అతనికి కొత్త మనసు వచ్చింది అనేది మనం చూస్తాం. ఆ తర్వాత ఆయన ప్రవచనాలు పలికినట్టుగా కూడా మనం చూస్తాం. ఒక రాజుగా రోషంతో పలికిన మాటలు కూడా మనం చూస్తాం. 11వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూస్తాం. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను, అతడు అత్యాగ్రహుడై, అంటే అర్థం ఏంటంటే ఒక రాజుగా శత్రువుల మీద పోరాడడానికి రోషం కావాలి, శత్రువుల మీద యుద్ధం చేయడానికి రోషం కావాలి. ఆ రోషం రావడానికి పరిశుద్ధాత్మ దేవుని ఆవేశపరుడైనట్టుగా మనం చూస్తాము. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి చెల్లేది కాదు, రాజు కాబట్టి అతనికి చెల్లుతుంది. అందుకని రాజులు దావీదు రాసిన కీర్తనలో కూడా ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దావీదు రాసినప్పుడు ఆయన రాసిన ఆ పద్ధతిలో కూడా మనకి ఏమర్థమవుతుంది, ఒక రాజుగా ఆయన పలికిన మాటలు వేరే, ఒక సామాన్య వ్యక్తిగా పలకవలసిన మాటలు వేరే. దావీదు పలికాడు కాబట్టి నేను పలుకుతాను అనడానికి వీలుండదు. ఆ కాంటెక్స్ట్ జాగ్రత్తగా పరిశీలించుకొని మనం ప్రవర్తించాలి. ఇక్కడ దేవుని యొక్క ఆత్మ సౌలును ఆవరించినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత 16వ అధ్యాయానికి వస్తుంటే విచారకరమైన సంగతులు కనబడతాయి. ఏమిటి అంటే, దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకుని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయాను. ఇప్పుడు పవిత్రాత్మ అతనిలో ఉండి పనిచేసేది, కానీ సంసోనుకు సంబంధించిన విషయంలో మాత్రం రాయబడింది, కానీ సౌలుకు సంబంధించిన విషయంలో మరొక పద్ధతిలో రాయబడింది. సౌలు
ఆయన కార్నల్ గా లేక దేవునికి వ్యతిరేకంగా అవిధేయుడిగా ఉన్న కారణం చేత దేవుడు సౌలు స్థానంలో దావీదును ఏర్పాటు చేస్తున్నట్టుగా మనం చూస్తాం. అంటే అక్కడ సౌలును ఆ తో పాటు పని చేస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో కలిసి పని చేయలేని పరిస్థితి ఏర్పడింది. సౌలు గురించిన వివరణ బైబిల్ స్టడీ కనుక చేస్తే అతను మాట్లాడే మాటలు కానీ, అతను తీసుకున్న తీర్మానాలు కానీ, అతని బిహేవియర్ కానీ అవన్నీ చూస్తుంటే స్పష్టంగా మనకు అర్థమవుతుంది పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తి ద్వారా పనిచేయటం లేదు అని. సో మనం ఏం నేర్చుకోవాలంటే ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్ ఇన్డ్వెల్లింగ్ లైక్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్. అదే న్యూ టెస్ట్మెంట్ లో అపోస్తల కార్యం 2వ అధ్యాయం తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పర్మనెంట్ గా మన హృదయంలో నివసించడం మనం చూస్తాం. పాత నిబంధనలో పర్మనెంట్ కాకుండా టెంపరరీ అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. 2వ సమూయేలు 23 మొదటి 2 వచనాలు దావీదుకి సంబంధించినటువంటి వచనం ఇది. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయా కుమారుడు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషక్తుడై మహాధిపత్యము నొందిన వాడును, ఇశ్రాయేలీయుల స్తోత్ర గీతములను మధురగానము చేసిన వాడునగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. అంటే దావీదు పలికినటువంటి కీర్తనలు ఎలా పలికాడంటే దేవుని యొక్క ఆత్మ కార్యము అనేది మనం చూస్తాము. పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా వ్రాయించాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. మొదటి రాజులు 18:12. చివరిగా పాత నిబంధనలో ఏలియా గురించి మనం చూస్తాం. ఏలియా కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ చొప్పున పరిచర్య చేశాడని ఒక్క వచనం మనకు అర్థమవుతుంది. 11వ వచనంలో నీవు నీ ఏలివాని చెంతకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని అహాబు గురించిన ప్రస్తావన. చెప్పమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే, అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలంలోకి నేను కొంచుకోను. అప్పుడు నేను పోయి అహాబునకు వర్తమానం తెలియజెప్పిన తర్వాత నీవు అతనికి కనబడని ఎడల అతడు నన్ను చంపివేయును అని ఒక నమ్మిన బంటు, అంటే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన అహాబు దేవుని సేవకులను ప్రవక్తలను చంపుతుంటే అహాబు దగ్గరే పనిచేస్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వ్యక్తి కొంతమందిని ఆయన సంరక్షిస్తూ వచ్చాడు. సో ఆ వ్యక్తి పంటున్న మాట ఏమంటే, ఏలియా, యెహోవా ఆత్మ నీ జీవితంలో ఎలా పనిచేస్తుందో నాకు తెలుసు. ఒకవేళ నేను ఇంకో చోటికి తీసుకెళ్తుందేమో, నేను అహాబుని తీసుకుని వస్తే నువ్వు లేకపోతే నన్ను చంపుతాడు కదా అని చెప్తున్న మాటల్లో మనకేం అర్థమైందంటే ఏలియా కూడా యెహోవా ఆత్మ ప్రేరేపణ చొప్పున జీవించాడు. కాబట్టి ఈ చిన్న ఉదాహరణ కనుక మనం చూస్తే మనకేం అర్థమవుతుందంటే పాత నిబంధన భక్తులు కూడా దైవికంగా జీవించడానికి వాళ్ళకి అవసరమైన ప్రాముఖ్యమైన అవసరం ఏమిటంటే దేవుని సహాయం. దేవుని సహాయం లేకుండా పాత నిబంధనలో కూడా దైవికంగా ఉండటం సాధ్యం కాదు. ఎందుకంటే మానవుని పతనము, మానవుని యొక్క దిక్కులేని స్థితి అనేది పాత నిబంధనలో కొత్త నిబంధనలు రెండు ఒకటే. దైవికంగా ఒక వ్యక్తి జీవించాలి అంటే పరిశుద్ధాత్మ శక్తి సామర్థ్యాలు కావాలి అనేది పాత నిబంధన భక్తులను చూస్తే మనకు అర్థమవుతుంది. సో మనం ఏం నేర్చుకున్నాము? యోసేపు జీవితం కానీ, దానియేలు జీవితం కానీ, మోషే కానీ, యెహోషువ కానీ, బెసలేలు కానీ, ఇశ్రాయేలీయులు కానీ, సంసోను, సౌలు, దావీదు, ఏలియా వీరందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డారు. పరిశుద్ధాత్మ దేవుని పరిచర్యలోనే వారు జీవించారు అనేది. ఇంకా ఆ మాటకు వస్తే అబ్రహాం కానివ్వండి, ఆ అబ్రహాం జీవితంలోని చరిత్ర కానీ చదివితే మనకి ఏమర్థం అవుతుందంటే అందుకని అబ్రహాము ఆయన గుడారాలు కట్టేవాడు, ఆయన బలిపీఠం కట్టేవాడు, ఆయన ప్రార్థన చేసేవాడు, దేవుణ్ణి ఆరాధించేవాడు. సో ఇవన్నీ ఎట్లా సాధ్యమైందంటే పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అది మొదటి భాగాన్ని మనం చూసాం. రెండవ భాగం ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిచర్యలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య ఎలా ఉంది అనేది మనం చూడాలి. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాడు. మత్తయి సువార్త 3:16 ఇందాక మనం చదువుకున్నాం. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వల్ల దిగి తన మీదకి వచ్చును. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం గురించినటువంటి ప్రస్తావన. యెషయా గ్రంథంలో వ్రాయబడినట్టు 61వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాట యొక్క నెరవేర్పు ఇక్కడ లూకా 4:18 మనం చూస్తాం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను. సో పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి ఆయన పరిచర్య చేశాడు అనేది
మనకు బాగా అర్థమవుతుంది. చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపును, ప్రకటించిన నలిన వారిని విడిపించుటకు ఎక్సెట్రా వగైరా అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినటువంటి పరిచర్య పరిశుద్ధాత్మ అభిషేకం చేత చేశాడు అనేది మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 4:1 ఆయన అపవాది చేత శోధించబడుటకు ఆత్మలను అరణ్యమునకు కొనుక్కోబడ్డాడు. ఆత్మలను అరణ్యానికి కొనుక్కోబడ్డాడు అంటే శోధించబడ్డానికి కూడా పరిశుద్ధాత్మ దేవుని చేతనే తీసుకుని వెళ్ళటం అనేది జరిగింది. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య ద్వారా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద సేవ చేశారు అనేది అర్థమవుతుంది. నిజానికి చెప్పాలంటే యేసుక్రీస్తు దేవుడే. హీ కుడ్ హావ్ డన్ ఆల్ బై హిమ్సెల్ఫ్, బట్ స్టిల్ హీ వాంటెడ్ టు సెట్ ఎ రోల్ మోడల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us. యేసుక్రీస్తు వారు మనకు మాదిరిగా ఉండటానికి ఆయన 100% లేక ట్రూలీ గాడ్ అయినప్పటికీ కూడా దేవుడుగా తనకున్నటువంటి ప్రివిలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడకుండా పక్కకు పెట్టి ఈజ్ గాడ్. గాడ్ కంటిన్యూస్ టు బి గాడ్. గాడ్ కెన్ నెవర్ అండూ హిమ్సెల్ఫ్ యాజ్ గాడ్. సో గాడ్ ఈజ్ గాడ్ ఆల్వేస్. అయితే మానవుడుగా ఆయన జీవించాడు. ఎలా జీవించాడంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం చేత, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు చేత ఆయన జీవించినట్టుగా యేసుక్రీస్తు వారి పరిచర్యలో మనకు బాగా అర్థమవుతుంది. యోహాను సువార్త 6:27 పరిశుద్ధాత్మ దేవుని చేత ముద్రించబడ్డాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడు గాని నిత్యజీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. దీని గురించి కొన్ని వివరాలు నేను మీకు కాసేపట్లో చెప్తాను. దాని గురించిన ప్రస్తావన మళ్ళా వస్తుంది. అంటే పరిశుద్ధాత్మ దేవుని ముద్ర అనేది యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా మనం చూస్తాం. హీ వాస్ ఫిల్డ్ బై ద హోలీ స్పిరిట్. యోహాను సువార్త 3:33-34 వచ్చినారు. ఏలైనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించను గనుక ఆయన దేవుని మాటలే పలుకును. దేవుని మాటలు పలకడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు కొలత లేకుండా అనుగ్రహించబడ్డాడు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే హీ వాస్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. హీ వాస్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు కొలత లేకుండా అనుగ్రహించబడ్డాడు. యేసుక్రీస్తు వారి పరిచర్యలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య గురించిన వివరణ మనం చూస్తాం. ఆ తర్వాత క్రైస్ట్ మినిస్టర్డ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. లూకా 4:14-15 ఇందాక మనం చదువుకున్న దానికి కంటిన్యూవేషన్. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశం అంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత ఉంది. వారి సమాజ మందిరంలో బోధించుచూ వచ్చాను. ఎలా బోధిస్తూ వచ్చాడు? పరిశుద్ధాత్మ బలము చేత. హీ మినిస్టర్డ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మత్తయి సువార్త 12:8 ఇందాక మనం చదువుకున్నాం. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడలా నిశ్చయముగా దేవుని రాజ్యం మీ ఇంటికి వచ్చినది. యేసుక్రీస్తు వారు భూమి మీద చేసిన మిరకల్స్ అన్ని కూడా విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ చేసినట్టుగా వాక్యాలు బాగా స్టడీ చేస్తే మనకు అర్థమవుతుంది. హెబ్రీ పత్రిక 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు రక్తము నిత్యుడగు ఆత్మ ద్వారా. ఎవరి ద్వారా జరిగింది? యేసుక్రీస్తు తను తాను దేవునికి నిర్దోషుడిగా ఎట్లా అర్పించుకున్నాడు? పరిశుద్ధాత్మ ద్వారా. అంటే యేసుక్రీస్తు వారు సెలవు వేయబడిన సందర్భంలో కూడా, యేసుక్రీస్తు వారి మరణంలో కూడా, యేసుక్రీస్తు వారికి అప్పగించబడినటువంటి ఆ విమోచన కార్యము నెరవేర్పులో ఒక 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 బలి పశువుగా తను తాను అర్పించుకోవడానికి కూడా పరిశుద్ధాత్మ ద్వారా చేశాడు అనే విషయము హెబ్రీ పత్రిక 9:14 మనకు చెప్తుంది. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవగల దేవుని సేవించుటకు మన మనస్సాక్షులను ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. మన మనుషులు శుద్ధి చేసేది నిత్యుడగు ఆత్మ ద్వారా జరుగుతుంది. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన పరిచర్య అనేది మనకు అర్థం అవ్వాలి. రోమా 1:4 యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతోనూ నిరూపించబడను. యేసుక్రీస్తు దేవుడు అంటానికి కారణం ఏంటంటే ఆయన 3వ దినాన పరిశుద్ధాత్మ చేత పునరుద్ధానుడయ్యాడు. ఆయన తండ్రి ఆయనను లేపను అని మరొక వాక్యం మనం చూస్తాం. యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏమన్నా అంటే నా అంతట నేనే నా ప్రాణాన్ని పెట్టుకోవడానికి తీయడానికి నాకు అధికారం ఉంది అని కూడా అన్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య యేసుక్రీస్తు పునరుద్ధానం నుంచి లేవటానికి పరిశుద్ధాత్మ దేవుడు చేసిన పరిచర్యగా మనము గుర్తించవచ్చు.
ఒకసారి రీక్యాప్ చేసుకుంటే మనకేం అర్థమవుతుందంటే, ఇన్ బ్రీఫ్, Christ was anointed by the Holy Spirit. Christ was led by the Holy Spirit. Christ was sealed by, sealed గురించిన వివరణ ఇంకొచ్చింది మీకు తర్వాత మీకు తెలుపుతాను. Sealed by the Holy Spirit. Christ was filled by the Holy Spirit. Christ was ministered by the Holy Spirit. దాంతో మనకి మూడోది కూడా అయిపోయింది. ఏది? యేసుక్రీస్తు వారి గురించిన వివరణ. మూడోది మనం చూడాలి ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విత్ రెస్పెక్ట్ టు ది చర్చ్. సంఘంలో ఒక వ్యక్తిని చేర్చే పని పరిశుద్ధాత్మ దేవుడు. ఇది కొంచెం బాగా గమనించండి. దీని గురించి చాలా మందికి భేదాభిప్రాయాలు ఉన్నాయి. మీకు ఎవరు ఎలా బోధించారో నాకైతే తెలియదు, కానీ వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు అర్థమయ్యే సత్యం ఇది. 1 కొరింథీ 12:13 ఎలాగనగా, యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి, శరీరం అంటే సంఘం, దీని గురించి డాక్ట్రినల్ చర్చ్ మీద చాలా వివరంగా మనం చూస్తాం. ఒక్క శరీరంలోనికి అంటే సంఘంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. బాప్తిస్మం పొందితి ఇస్ అ పాస్ట్ టెన్స్. బాప్తిస్మం పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. దీని గురించిన వివరణ ఇంకొంచెం చెప్తాను తర్వాత కాసేపున్నాక. సో ఇక్కడ మనం ఏం నేర్చుకుంటామంటే, ఒక వ్యక్తిని సంఘంలోనికి అంగముగా చేసే పరిచర్య పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య. ఇప్పుడు ఒక వ్యక్తి నీట బాప్తిస్మం తీసుకున్నప్పుడేమో లోకల్ చర్చ్ కాంగ్రిగేషన్, లోకల్ చర్చ్ లీడర్షిప్, లోకల్ చర్చ్ పాస్టర్ లేక పాస్టోరియల్ ఆ టీం ఎవరైతే ఉన్నారో వారు ఆ వ్యక్తిని తమ సంఘంలోనికి చేర్చుకుంటున్నట్టుగా అది గుర్తు. అలాగే ఒక వ్యక్తి రక్షణ పొందిన క్షణములోనే ఆ వ్యక్తిని సార్వత్రిక సంఘములో చేర్చేస్తాడు. అది 1 కొరింథీ 12:13. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే అంతే, అంతకన్నా నీకు ఎక్కువ లేదు. దాన్ని చాలా మంది రకరకాలుగా చెప్తారు, కానీ నేను బాగా అర్థం చేసుకుంది, నాకు బాగా అర్థమైన సత్యం ఏంటంటే ఇదే. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే ఏంటి? ఒక వ్యక్తిని లోకములో నుండి వేరు చేసి, లోకములో నుండి వేరు చేయబడిన సంఘమని ఎక్లేసియాలో ఒక భాగంగా చేసే పరిచర్య పరిశుద్ధాత్మ పరిచర్య. అది మొట్టమొదటి పరిచర్య, విశ్వాసని సంఘములో చేర్చే పని. రెండవది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1-3 వచనాలు. కాబట్టి మీరు సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకరు సహించుచుని ఇంకా చాలా చెప్పబడింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆత్మ కలిగించు ఐక్యము. సంఘంలో ఐక్యంగా ఉండాలంటే ఎలా సాధ్యమవుతుంది? అది పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య. విశ్వాసిని సంఘంతో ఐక్యము చేసే పరిచర్య పరిశుద్ధాత్మ దేవుడు. ఇఫ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ డస్ నాట్ యునైట్, నథింగ్ కెన్ యునైట్ us. దట్స్ వెరీ ఇంపార్టెంట్. డాక్ట్రిన్స్ డివైడ్, గాడ్ యునైట్స్. దేవుడు ఎప్పుడు ఐక్యపరుస్తాడు. అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే పరిచర్య. ఆత్మ కలిగించు ఐక్యము. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని సంఘంలో చేర్చడం మాత్రమే కాకుండా, పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిని సంఘంలో ఐక్యపరుస్తాడు, యూనిటీ తీసుకొస్తాడు. దాని గురించి మళ్ళా మనం మాట్లాడుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి దాని గురించి. డాక్ట్రిన్ ఆన్ ద చర్చ్ గురించి మాట్లాడినప్పుడు చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. మూడవది, సంఘములో వ్యక్తులు దేవుని ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు చేసే పరిచర్య. 1 పేతురు 2:5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారు. ఆత్మ సంబంధమైన మందిరంలో ఎవరుంటారు? కేంద్రంగా దేవుడు ఉంటాడు. దేవుడు మందిరంలో ఉంటే దేవుని ప్రజలు ఏం చేస్తారు? దేవుని ఆరాధిస్తారు. ఎలా ఆరాధన చేస్తారు? ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తారు. ఫిజికల్ ఆఫరింగ్స్ ఏమి లేవు. యేసుక్రీస్తు వారు ఆయన బలి చేయబడిన తర్వాత ఇక బలులన్నీ ఆగిపోయినాయి, ఫిజికల్ బలులన్నీ ఆగిపోయినాయి. అంత మటుకు ఒక ఛాయగా బలులు వచ్చాయి. యేసుక్రీస్తు వారు బలిగా అర్పించబడిన తర్వాత బలులు ఆగిపోయినాయి. ఇప్పుడు ఆ తర్వాత అంతా ఏమైందంటే స్పిరిచువల్ ఆఫరింగ్ వచ్చినాయి. అది వరకు ఫిజికల్ ఆఫరింగ్స్ ఉన్నాయి, ఇప్పుడు స్పిరిచువల్ ఆఫరింగ్. ఏమిటి స్పిరిచువల్ ఆఫరింగ్? నోరు తెరిచి జిహ్వా ఫలాన్ని మనము ఆయనకి అర్పిస్తాం. మనం కృతజ్ఞత భావాన్ని ఆయనకు తెలియచేస్తాం. ఆయనను మనం మహింపరుస్తాం, ఆయనను మనం కొనియాడతాం, ఆయన మనం కీర్తిస్తాం. అది దేవుని ఆరాధించే దాంట్లో ఒక భాగం. యాక్చువల్గా ఆరాధన అంటే మనం డాక్ట్రిన్ ఆన్ ది చర్చ్లో ఇంకొంచెం ఎక్కువ చూద్దామండి ఆరాధన గురించి.
సో ఆ పరిశుద్ధాత్మ దేవుని పరిచయం ఏంటి? సంఘంలో చేరుస్తాడు. సంఘంలో చేర్చడం మాత్రమే కాకుండా సంఘంలో ఐక్యత కలుగజేస్తాడు. సంఘంలో ఐక్యత కలుగజేస్తాడు. సంఘము దేవుని ఆరాధించడానికే ప్రేరేపిస్తాడు. ఆ తర్వాత సంఘము దేవుని సేవించాలి. అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం. 1 కొరింథీ 12:11. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తం చొప్పున ప్రత్యేకముగా వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేస్తా ఉన్నాడు. కృపావరాల గురించిన ప్రస్తావన ఇది. దీని గురించి కూడా చాలా వివరంగా మనం స్టడీ చేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన కృపావరములు ఎందుకు అనుగ్రహించబడ్డాయంటే దేవుని సేవించడానికి. దేవుని సేవించడానికి దేవుని కృపావరాలు కావాలి. దేవుని కృపావరాలు లేకుండా దేవుని సేవించడం సాధ్యం కాదు. అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే పరిచర్య. సంఘము దేవుని సేవించడానికి కృపావరాలు ఇచ్చాడు. ఆ కృపావరాల ద్వారా సంఘమును సేవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు పరిచర్య చేస్తాడు. అపోస్తల కార్యములు 13:2 సంఘాన్ని పరిపాలిస్తాడు. సంఘం ఎలా పరిపాలిస్తాడో సంఘ నాయకుల ద్వారా పరిపాలిస్తాడు. ఉదాహరణకి వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంటే సువార్థీకరణ పరిచర్యకై కొంతమందిని ప్రత్యేకపరిచాడు. అంటే అక్కడ హీఈస్ రూలింగ్. ఎవరు ఏం చేయాలి అనేది ఎవరు చెప్పాలి? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాలి. ఈ రూల్స్. పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని పరిపాలిస్తాడు. యేసుక్రీస్తు సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా పరిచర్య జరుగుతుంది అనే విషయాన్ని మనం చూస్తాం. అలాగే 15వ అధ్యాయంలో కూడా వాళ్ళకి కొన్ని గందరగోళ పరిస్థితులు వచ్చే వాళ్ళందరూ ఏం చేశారు? యెరూషలేముకి వస్తారు. అక్కడ మహాసభ జరిగింది. ఆ మహాసభ జరిగినప్పుడు 29వ వచనంలో చివరి భాగంలో యాకోబు చెప్తున్నటువంటి మాట ఏమంటున్నాడు? ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. ఇక్కడ పరిశుద్ధాత్మ గురించిన ప్రస్తావన చెప్తున్నాడు. అంటే ఇది మా ఐడియా కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని గైడ్ చేస్తున్నాడు. అంటే పరిపాలన నిర్ణయముల కొరకు నాయకులను ఆయన నడిపిస్తాడు. లెట్ us రీక్యాప్. సంఘంలో ఇంకా చాలా ఉన్నాయి. ఇందులో ప్రాముఖ్యమైనవి మాత్రం నేను మీ ముందు పెడతా ఉన్నాను. విశ్వాసిని సంఘంలో చేర్చే పరిచర్య పరిశుద్ధాత్మ దేవుడిది. విశ్వాసిని సంఘంతో ఐక్యపరిచే పరిచర్య పరిశుద్ధాత్మ దేవుడిది. సంఘము దేవుని ఆరాధించడానికి చేసే పరిచర్య పరిశుద్ధాత్మ దేవుడిది. సంఘము దేవుని సేవించడానికి చేసే పరిచర్య పరిశుద్ధాత్మ. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా ఇవి జరగవు అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సంఘాన్ని పరిపాలించేది అంటే నాయకులు దేవుని ఆత్మ చేత పరిపాలన చేసినప్పుడు సంఘము ఎట్లా ఉండాలో అట్లా ఉంటది. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు లేకుండా ఎవరిగా వాళ్ళు చేస్తే సంఘం నాశనం అయిపోద్ది అనమాట. అది పాయింట్ ఇక్కడ. సో దాంతో మనం 3వది కూడా నేర్చుకున్నాం. చివరిగా పరిశుద్ధాత్మ దేవుని పరిచయం విత్ రెస్పెక్ట్ టు ద పీపుల్. ప్రజల పక్షంగా పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పనిచేస్తాడు? ఒక్కొక్కటి మనం చూద్దాం. 1 కొరింథీ 6:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? కొత్త నిబంధనలో అపోస్తల కార్యములు 2వ అధ్యాయం తర్వాత మొట్టమొదటి సంఘం ప్రారంభించబడింది. ఆ సంఘ ఆరంభము నుండి కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య గురించిన వివరణ మనం చాలా తేటగా మనం చూస్తా ఉన్నాం. 6:19 ఏమని రాయబడింది? 1 కొరింథీలో దేవుడు మనకిచ్చిన దేహము ఎందుకు అనుగ్రహించబడిందంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయంగా ఉండడానికి. హోలీ స్పిరిట్ ఇన్ డ్వెల్లింగ్ అంటాం. హోలీ స్పిరిట్ డ్వెల్స్ ఇన్ ద స్పిరిట్. కొత్తగా జన్మించిన విశ్వాసిలో పరిశుద్ధాత్మ నివాసం చేస్తాడు. ఎప్పుడు జరుగుతుంది? రక్షణ పొందిన క్షణంలో జరుగుతుంది. రిపిటేషన్ అక్కర్లా. ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తితో పాటు ఆ దేవుని సన్నిధికి వెళ్తాడు. ఎలా వెళ్తాడంటే ఆ పరిశుద్ధాత్మతే ఆ వ్యక్తిని తీసుకెళ్తాడు. దేహము మట్టిలో మట్టి అవుతుంది, లేక కాలిస్తే బూడిద. ఆ వ్యక్తితో పాటు అలాగే వెళ్ళి. సో ఇన్ డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటారు. యోహాను సువార్త 3:16 చెప్పడం మాటదే. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవం కలిగి ఉంటారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తాడు. నిత్యము జీవం ఎవరిలో ఉంటుంది? దేవుళ్ళను. సో ఆ నిత్య జీవమైన దేవుడు మనలో నివాసం చేస్తాడు. అది మొట్టమొదటి. దాన్ని మనం ఏమంటే ఆత్మ నివాసము, ఇన్ డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అంటే మనం చిన్నప్పుడు సండే స్కూల్లో చెప్పేవాళ్ళం, మన హృదయం బాగా నల్లగా చీకటిగా ఉంది, పాపంతో ఉంది అని.
దాన్ని యేసుక్రీస్తు రక్తంలో కడుక్కోవాలి. అప్పుడు పరిశుద్ధంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తాడు అని హెవెన్ కి సాదృశ్యంగా ఎల్లో ఈ మాటలు మనం పెడతాం. ఎల్లో ఈ పెడతాం. సో అక్కడ ఎవరు సింహాసనం మీద ఉండాలి? పరిశుద్ధాత్మ దేవుడు సింహాసనం వేసుకుని ఉన్నారు. అంటే తీర్మానాలన్నీ ఆయన చేయాలి. తీర్మానాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు గైడ్ చేయాలి. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చొప్పున వాక్యానుసారమైన తీర్మానాలు మనం చేయాలి. అది పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో నివాసం ఉంచడం మాత్రమే కాకుండా ఆయన పని చేసే విధానము. రెండవది పరిశుద్ధాత్మ బాప్తిసం. ఇందాక మనం చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాము? యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తీసం పొందాము. యూదులమైనను అంటే ఏ మతమైనా కానీ, నంబర్ 1. నంబర్ 2, గ్రీసు దేశస్థులము అంటే ఏ దేశమైనా కానీ. నంబర్ 3, దాసులైనను స్వతంత్రులైనను అంటే ఎవరైనా కానీ, ఏ ఉద్యోగం ఉన్నా, ఏ చదువున్నా, ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, మనమందరం ఎవరైనా కానీ, రక్షణ పొందిన వాళ్ళు ఎవరైనా సరే, పాపక్షమాపణ అనుభవం పొందిన వాళ్ళు ఎవరైనా సరే, తిరిగి జన్మించిన అనుభవం కలిగిన వారు ఎవరైనా సరే, వాళ్ళు ఒక్క శరీరం అంటే సార్వత్రిక సంఘం. ఇది యూనివర్సల్ చర్చ్ గురించిన ప్రస్తావన. ఒక్క శరీరం అంటే సార్వత్రిక సంఘం ఒకటే ఉంటుంది. ఒక సంఘము, ఒక శిరస్సు, ఒక్క ఆత్మయందే బాప్తీసం పొందాం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు సార్వత్రిక సంఘములో ఐక్యపరిచే పరిచర్యనే ఆత్మ బాప్తీసం ఉంటుంది. కింద రాశాను చూడండి. క్రొత్తగా జన్మించిన విశ్వాసులను శరీరము అనే సంఘములో శాశ్వతముగా ఒక అవయవముగా చేసే ప్రక్రియనే ఆత్మ బాప్తీసం అంటాం. ఇది రక్షణ పొందిన క్షణములో జరుగుతుంది. మాటికి రిపీట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ నీడ్ రాదు. ఆత్మ నివాసం ఒకసారి జరిగిపోయింది, అది రిపీట్ అవ్వదు, కంటిన్యూ అవుతుంది. అలాగే ఆత్మ బాప్తిసం ఒక్కసారి చాలు, మాటికి జరగదు అది. ఎందుకంటే బైబిల్ జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు అర్థమైంది అది. కానీ కొంతమంది బోధకులు దాన్ని పరిపరి విధాలుగా చెప్పి అనేకులను కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. హోలీ స్పిరిట్ బాప్టిజం అంటే అది నాకు అర్థమైంది. బైబిల్ స్కాలర్స్ చెప్తున్నటువంటి వివరణ కూడా అది. మూడవది ఆత్మముద్ర. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడుతుంది. ఇందాక మీతో అన్నాను, నేను మీకు తర్వాత చెప్తాను. ఏమిటి ఆత్మముద్ర అంటే? ఇట్ టాక్స్ అబౌట్ ది ఓనర్షిప్ ఆఫ్ గాడ్, ఇట్ టాక్స్ అబౌట్ ది అథారిటీ ఆఫ్ గాడ్, ఇట్ టాక్స్ అబౌట్ ది సెక్యూరిటీ ఆఫ్ గాడ్. ఒక వ్యక్తి రక్షణ పొందిన వెంటనే ది సెక్యూరిటీ అనేది అక్కడ మొదలవుతుంది. అందుకనే మనం కొన్నిసార్లు బుద్ధిహీనంగా, అజ్ఞానంగా మనం పనిచేసిన వెంటనే శత్రువు అపవాది జోక్యం కలుగు చేసుకుని నాశనం చేయట్లా. ఎందుకు చేయట్లేదంటే బికాస్ వీఆర్ సీల్డ్ బై ద హోలీ స్పిరిట్. సీల్ అంటే అర్థం ఏంటంటే, ఇదివరకు అది బాగా చేసేవాళ్ళు ఈ దినాల్లో చేస్తున్నారని నాకు తెలియదు. ఒక స్టోర్ రూమ్ ఉందనుకోండి, ఆ స్టోర్ రూమ్ ఏం చేస్తారంటే తాళం ఉంటుంది, దాని చుట్టూ గుడ్డ కట్టి ఒక సీల్ వేస్తారు. ఆ సీల్ వేసినప్పుడు మరలా మరుసటి రోజు ఆ కన్సర్న్ ఎవరైతే దాని అథారిటీ ఉన్నారో వాళ్ళు వచ్చి ఆ సీల్ ను చూసి అప్పుడు ఓపెన్ చేస్తారు. అంటే ఎవరు ముట్టడానికి వీల్లేదు. నోబడి ఓనర్షిప్, ఓన్లీ ఓ పర్టికులర్ పర్సన్ చేయాలి. అథారిటీకి గుర్తు, సెక్యూరిటీ గుర్తు. పరిశుద్ధాత్మ దేవుడు ముద్ర అంటే రక్షణ పొందిన క్షణంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేశాడంటే ముద్రించాడు. ఈ ముద్ర మనకి ఏం చెప్తుందంటే, మన ఓనర్ ఎవరంటే దేవుడే. గాడ్. ఇప్పుడు నా బిడ్డ, నా కుమారుడు అంటే ఆ దేవునికి చెందిన వాళ్ళంగా, ఆయన సొత్తుగా మనం చేయబడతాం. హీఈస్ ద ఓనర్. రెండవది, ఆయనకు మనపైన సర్వాధికారాలు ఉన్నాయి. మూడవది, మనకు సెక్యూరిటీ మనకు ఉంది అనే 3 విషయాలు, ఓనర్షిప్, అథారిటీ అండ్ సెక్యూరిటీ. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. సో కొత్తగా జన్మించిన విశ్వాసులను దేవుడు తన సొత్తుగా నిత్యత్వం కొరకే భద్రపరిచే దానికి సూచనగా జరిగే ప్రక్రియ పరిశుద్ధాత్మ ముద్ర. ఇక్కడ నుంచి మనకి ఇటర్నల్ సెక్యూరిటీ, మనం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని భద్రపరచడానికి, సెక్యూర్ గా ఉంచడానికి ఒక బలమైనటువంటి ఒక సూచన ఆత్మముద్ర. ఎప్పుడు జరుగుతుంది? రక్షణ పొందిన క్షణంలో జరుగుతుంది. మళ్ళీ మాటికి కంటిన్యూ. ఒకసారి ముద్ర వేస్తే ముద్ర మళ్ళీ చెదిరిపోదు, ఆ ముద్ర అలాగే కంటిన్యూ అవుతుంది. దాన్ని సీల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పరిచర్య 3వ పరిచర్య అది. 4వది పరిశుద్ధాత్మ అభిషేకం. ఇందాకన్నాను, మళ్ళా మీకు జ్ఞాపకం చేస్తాను ఇక్కడే. 1 యోహాను పత్రిక 2:20. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు గనక సమస్తమును ఎరుగుదురు. ఎంత చక్కగా రాశారు కదా. అభిషేకం
గనుక మీరు సంవత్సరం ఎరుగుతారు. గనుక కారణం ఎందుకు ఎరుగుతారు? పరిశుద్ధాత్మ అభిషేకం పొందినవారు. పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఏంటి? కొత్తగా జన్మించిన విశ్వాసులు దేవుని సత్యమును గ్రహించుటకు పరిశుద్ధాత్మ చేసే కార్యము పరిశుద్ధాత్మ అభిషేకం. పరిశుద్ధాత్మ అభిషేకం అంటే మిరాకిల్స్ చేయటానికి కాదు. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం వండర్స్ చేయటానికి కాదు. ఏదో చమత్కారాలు చేయటానికి కాదు. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం పరిచర్య ఏమిటి అంటే దైవికమైనటువంటి సత్యములు, దేవుని గురించినటువంటి వివరములు, మర్మములు గ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం. అందుకనే వాక్యం చెప్పే ప్రతిసారి కూడా సర్వసాధారణంగా దైవ సేవకులు ఏమని ప్రార్థన చేస్తారంటే, అయ్యా నీ ఆత్మ చేత అభిషేకించండి, నీ ఆత్మ చేత అభిషేకించండి, నీ ఆత్మ చేత అభిషేకించండి అడుగుతారు. యాక్చువల్ గా చెప్పాలంటే అటువంటి ప్రార్థన చేయకూడదు. ఏమని చేయాలంటే, నీ అభిషేకములో కొనసాగడానికి ఇష్టపడుతున్నాను. నువ్వు అభిషేకించావు, మళ్ళీ స్పెషల్ గా మనకి అభిషేకం చేయాల్సిన అవసరం లేదు. బికాస్ ద హోలీ స్పిరిట్ హ్యాస్ ఆల్రెడీ అనాయింటెడ్ అస్. బైబిల్లో కనుక మీరు మొదటి యోహాను పత్రిక మొత్తం చదవండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తాడు. అక్కడ పాస్ట్ టెన్స్ రాయబడింది కానీ సింపుల్ ప్రజెంట్ కానీ ఫ్యూచర్ టెన్స్ కానీ రాయబడలేదు. సో దాని అర్థం ఏం చెప్తుందంటే, రక్షణ పొందిన క్షణంలో ఇది మొదలైంది, అక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. మనం దాన్ని క్లెయిమ్ చేయాలంటే. మనం ఇప్పుడు ఎక్కడ 2-3 ఉంటారో వారి మధ్యలో నేను ఉన్నాను అన్నాడు, మళ్ళా రండి అంటారేంటి? ఉన్నందుకు నీకు స్తోత్రం ప్రభు అనాలి. మనం వాక్యం సరిగా చదవము, వాక్యంలోని మీనింగ్ సరిగా పట్టుకోకుండా ఒక నాయకుడు ఎవరో బోధకుడు చెప్పాడంటే అందరూ అదే ఫాలో అవుతాం. మనం వాక్యాన్ని బోధించే వాళ్ళం. తిమోతి ఎక్స్పోజిటర్స్ అకాడమీలో మనం నేర్చుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, వాక్యాన్ని బాగా స్టడీ చేయాలి. వాక్యాన్ని స్టడీ చేసి వాక్యంలో ఉన్న ట్రూత్ ను పట్టుకొని మనం అన్వయించుకొని మనం కేర్ఫుల్ గా వాక్యం చెప్పాలి. అది దేవుడు మా మనసులో పెట్టినటువంటి భారం. 4వది ఆత్మాభిషేకం. ఏంటి ఆత్మాభిషేకం అంటే? దేవుని సత్యమును గ్రహించుటకు పరిశుద్ధాత్మ చేసే కార్యము పరిశుద్ధాత్మ అభిషేకము. దాన్ని అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటారు. రక్షణ పొందిన క్షణములో జరుగుతుంది, రిపీట్ అవ్వదు. పాత నిబంధనలో రాజులను, యాజకులను అభిషేకించడానికి వాడేవాళ్ళు, ప్రవక్తలను కూడా అభిషేకిస్తారు, హీలింగ్ చేయటానికి కూడా వాడేవారు. దాని గురించిన వివరణ మన సింబల్స్ టైంలో మనం ఆల్రెడీ చూసాం. 5వది ఆత్మ నింపుదల. ఎఫెసీ 5:18. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్యాపారం కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. ఈ మూల భాషలో రాయబడిన మాట కనుక మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంటుంది. అది ఇదేమో పాస్ట్ టెన్స్ లో కనబడుతుంది. మూల భాషలో చూసినట్లయితే కీప్ బీయింగ్ కంటిన్యూడ్ ఇన్ ద ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అన్న మీనింగ్ వస్తుంది. నేను వెరపాటిని చెప్పట్లేదు, ఆ మీనింగ్ వస్తుంది. ఏంటి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డం అంటే? రక్షణ పొందిన విశ్వాసులు పరిశుద్ధాత్ముని యొక్క పూర్తి ఆధీనములోనికి వచ్చినప్పుడు జరిగేది పరిశుద్ధాత్మ నింపుదల. దీని గురించిన వివరణ మళ్ళా మీకు గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ దగ్గర నేను బాగా వివరిస్తాను. ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కనుక, ఎక్కడెక్కడైతే కన్ఫ్యూజన్స్ ఉన్నాయో, తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు వచ్చి సామాన్య ప్రజల మైండ్ ని హైజాక్ చేయడం జరిగింది. ఆ విషయాల్లో కొంచెం టైం తీసుకుని ఎక్స్టెండ్ అయినా పర్లేదు, మనం డిస్కస్ చేసుకుందాం, పర్వాలేదు. దాని గురించి బాగా స్టడీ చేద్దాం. రక్షణ పొందిన విశ్వాసులు పరిశుద్ధాత్మ యొక్క పూర్తి ఆధీనంలోనికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ నింపుదల అంటే అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కంప్లీట్ కంట్రోల్లోకి రావటం. భాషలు మాట్లాడడం కాదు, అక్కడ భాషలు మాట్లాడడం కాదు. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారంటే వండర్స్ చేయటం కాదు. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారంటే ఏదో సూచనలు చేయటం కాదు, లేక వారి ప్రవర్తనలో రకరకాల విధానాలు కనపడటం కాదు. పరిశుద్ధాత్మ దేవుని నింపుదల అంటే అర్థం ఏంటంటే కమింగ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఎవ్రీ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్. పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితంలోని ఏ ఏరియాలో సరే నన్ను ప్రశ్నించగలగాలి, ఏ ఏరియాను సరే ఆయన కంట్రోల్లోకి రావాలి. నా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. సర్వసాధారణంగా మనం ఏం చేస్తామంటే అన్ని మనము పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్లోకి తేకుండా కొన్ని మన కోసం పెట్టుకుంటాం. పరిశుద్ధాత్మ నింపుదల అంటే అర్థం అంటే పరిశుద్ధాత్మని యొక్క పూర్తి ఆధీనంలోనికి రావటమే పరిశుద్ధాత్మ నింపుదల. ఇది రిపీటెడ్ గా జరగాలి. పరిశుద్ధాత్మ నింపుదల అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పూర్తి ఆధీనం, కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దాన్నే పరిశుద్ధాత్మ నింపుదల అంటారు. ఇది రక్షణ పొందిన క్షణంలో మొదలవుతుంది. ఇది రిపీట్ అవ్వాలి. ప్రతిసారి మనం ఏం చేయాలంటే, లార్డ్ ఐ కమ్ అండర్ యువర్ కంట్రోల్ సమ్ టోటల్, ప్లీజ్ టేక్ చార్జ్ ఆఫ్ మై లైఫ్. నా జీవితంలోని అన్ని రంగాలపై నీకు హక్కులు ఉన్నాయి, మీరు నా జీవితంలో అన్ని రంగాలపైన పూర్తి ఆధీనం ఉంది,
మీరు నన్ను నడిపించండి, నేను నీ దాసుడు, నీ సేవకుడు, చెప్పిన మాట వింటాను అని సబ్మిట్ చేసుకోవడం ప్రతిసారి మనం చేయాలి. దాని మీనింగ్ ఏంటంటే బీయింగ్ కెప్ట్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అని మూల భాషలో, ఆత్మ పూర్ణులై ఉండుడి అనే మూల భాషలో బీయింగ్ కెప్ట్ ఫిల్డ్ అని మీనింగ్ వస్తుంది. ఇది కంటిన్యూస్ గా జరగాల్సింది. ఇది మొదలైంది, ఇది ప్రతిసారి కంటిన్యూ, ఇది ఒక్కటే ప్రతిసారి కంటిన్యూ అవుతుంది. ఏంటిది అది? ఆత్మ నింపుదల. తర్వాత ఆత్మవరాలు, వీటి గురించి ఒక సపరేట్ టాపిక్ తీసుకుందాం. అసలు ఆత్మవరాలు ఏవేవి ఉన్నాయి, మరి వాటి గురించిన వ్యవహారం మనం సపరేట్ క్లాస్ లో మనం స్టడీ చేద్దాం. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తం చొప్పున ప్రత్యేకంగా పంచిస్తూ కార్యసిద్ధి కలగజేస్తున్నాడు. రక్షణ పొందిన విశ్వాసులు ఇతరులకు క్షేమాభివృద్ధిని కలిగించే సామర్థ్యమును పరిశుద్ధాత్మ కృపావరములు అనుగ్రహిస్తాయి. పరిశుద్ధాత్మ కృపావరంలో కెపాసిటీని ఇస్తాయి, ఎబిలిటీని ఇస్తాయి. ఆ ఎబిలిటీని చేంజ్ చేయాలంటే సంఘాలు కట్టడానికి, విశ్వాసుల జీవితాలు కట్టడానికి, దేవుని యొక్క సేవా పరిచర్యలు చేయడానికి కృపావరాలు కావాలి. కృపావరాలు లేకుండా పరిచర్యలు చేయలేము మనం. దాని గురించిన వివరణ ఇంకా మనం చాలా కేటగిరీలు చూద్దాం. దాన్ని కొద్దిగా పాజులో పెడదాం. ప్రతి విశ్వాసికి కనీసము కృపావరం ఒక్కటేనే ఉంటుంది. ఎందుకంటే సంఘంలో ఉన్నటువంటి అవయవాలు ఏవైనా సరే ప్రతి అవయవానికి ఏదో ఒక పని ఉంటుంది. దేవుని పని చేయాలంటే దేవుని కృపావరం కావాలి. దేవుడు ఏ కృపావరం ఇచ్చాడో మనకు అర్థమైతే అప్పుడు దేవుడు నన్ను సంఘంలో ఏం చేయమంటున్నాడు అది మనకు బాగా అర్థమవుతుంది. దీన్ని గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటారు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేసే పరిచర్య. దాని గురించి వివరణ మనం చూద్దాం. ఇంకా ఆత్మ ఫలము గలతీ 5:22 మనకు తెలిసిందే. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అంటానికి రుజువు ఏంటంటే పరిశుద్ధాత్మ ఫలం కావాలి. పరిశుద్ధాత్మ ఫలం కనుక కనపడలేదనుకోండి, ఫలం అంటే ఏంటి? ఇక్కడ మనకు 9 డైమెన్షన్స్ ఆఫ్ ది సేమ్ వన్ ఫ్రూట్. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసాం. దీని గురించి కూడా మనం తర్వాత చూద్దాం, ఒక కంప్లీట్ సెషన్ లో చూద్దాం. ఒక్కొక్క దానికి కేటగారికల్గా నేను నార్మల్ గా చెప్తా ఉంటాను. మరి టైం మనకి ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఒకవేళ కనుక టైం కనుక దొరికితే వీటి గురించి కూడా చాలా వివరంగా చూడడానికి మనం ట్రై చేస్తాం. ఆత్మ ఫలము, ఒక వ్యక్తి రక్షించబడ్డానికి రుజువు ఏంటి అంటే ఆత్మ వరం కాదు. ఆత్మ వరము ఇతరులకు, ఆత్మ ఫలము. దిస్ ఇస్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. సో లెట్స్ రీక్యాప్. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటి? నివసిస్తాడు, సంఘంలోనికి చేరుస్తాడు, ముద్రిస్తాడు, అభిషేకిస్తాడు, కృపావరములు అనుగ్రహిస్తాడు, ఆత్మతో నింపుతాడు, ఆత్మ ఫలము అనుగ్రహిస్తాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు చేసే మరికొన్ని పనుల గురించి నేను చూసి మనం దాన్ని ముగించేద్దాం. రీజనరేట్స్, ఆయన తిరిగి జన్మింపజేయటం అంటే నూతన స్వభావం. తీతు 3:5 మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారా రక్షించినప్పుడు వెంటనే ఏం జరిగింది? న్యూ నేచర్ వచ్చింది. ఎలా వచ్చింది? పరిశుద్ధాత్మ దేవుడు రీజనరేట్ చేశాడు. అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే పరిచర్య. పరిశుద్ధాత్మ దేవుడు రీజనరేట్ చేసి మనలో ఫెయిత్ ని పెడతాడు. అది రోమా 10:17 అంటాడు. వినటం వలన విశ్వాసం కలుగును, క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. క్రీస్తుని గురించి వింటున్నప్పుడు, సువార్త వింటున్నప్పుడు డెడ్ పర్సన్ కదా, ఐఎమ్ డెడ్. హౌ కెన్ ఏ డెడ్ పర్సన్ లిసన్ టు గాడ్స్ వాయిస్? డాక్టర్ ఆర్సిస్ ప్రోల్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రీజనరేట్స్, సో వీ కెన్ హియర్ ద వాయిస్. పరిశుద్ధాత్మ దేవుడు ఫెయిత్ ని ఒక గిఫ్ట్ గా మనకు అనుగ్రహిస్తాడు. ఈ రీజనరేట్స్. ఆ తర్వాత కన్విక్షన్స్, పాపం గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పుని గూర్చియు లోకాన్ని ఒప్పుకొని చేసే పరిచర్య ఎవరిది? పరిశుద్ధాత్మ దేవుడు. ట్రూత్ ని, దేవుని యొక్క వాక్యపు ట్రూత్ ని మనకు కన్విక్షన్స్ కలగజేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు క్లెన్స్ చేస్తాడు. ఎలా క్లెన్స్ చేస్తాడు? 1 పేతురు 1:1 మొదటి 2 వచనాలు మనం చూస్తాం. యేసు క్రీస్తు అపోస్తుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానం బట్టి ఆత్మ వలని పరిశుద్ధాత్మ పొందిన వారే. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే. పరిశుద్ధత మనకి ఏడ నుంచి వచ్చింది? పరిశుద్ధాత్మ వల్ల మనం కలిగి ఉన్నాము. ఈ పరిశుద్ధత, ఈ క్లెన్జింగ్ వర్క్ అనేది కూడా పరిశుద్ధాత్మ దేవుడు చూస్తాడు. ఇందులో 2 అర్థాలు వస్తాయి. ఒకటేంటంటే మనం పొందిన ఆత్మ పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ మనం పరిశుద్ధంగా బతకడానికి, కంటిన్యూ చేయడానికి సహాయపడేవాడు అని అర్థం. అందుకనే విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబోటకును ఏర్పరచిన వారికి సంఘం గురించి వివరణ మనకు చెప్తాడు. అలాగే 2 తెస్సలోనికీయులు 2:13 కూడా ఇంకా స్పష్టంగా రాయబడింది.
ప్రభు వలన ప్రేమించబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, మనం పరిశుద్ధపరిచేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు ఆ దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను గనక. సో ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుకున్నాను. హీ క్లెన్సెస్ అస్. 1 కొరింథీ 6:11 కూడా అదే మాట చూస్తాం. మీలో కొందరు అట్టివారై ఉంటుంది గాని ప్రభుని యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి, అంటే పరిశుద్ధాత్మ దేవుడు క్లెన్స్ చేస్తాడు, శుద్ధి చేస్తాడు. పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడ్డారు. అంటే సెలవులో చెందించబడిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని విశ్వాసం ద్వారా మనకు అప్రోప్రియేట్ చేస్తాడు. ఎలాగా? మీరు కడగబడి, దేని చేత కడగబడి? యేసుక్రీస్తు సెలవులో చెందించిన ఆ నిర్దోషమైన నిష్కల్మషమైన రక్తం ద్వారా మనం శుద్ధి చేయబడతాం. పరిశుద్ధపరచబడిన వారే. అది అప్రోప్రియేట్ చేసేది ఎవరు? అదే 1 కొరింథీ మొదటి యోహాను పత్రిక 1:9 మన పాపములను మనము ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన సమస్త పాపములను క్షమించి లేక దుర్నీతి నుండి మనల్ని పరిశుద్ధంగా చేస్తాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేసే పరిచర్య. ఆ తర్వాత పరిశుద్ధాత్మ మనకి ఫ్రీడమ్ ఇస్తాడు. ఎందుకంటే 7వ అధ్యాయంలో పౌలు అంటాడు, నేను మేలు చేద్దాం అనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను. కీడు చేద్దాం అనుకుంటున్నాను కానీ చేస్తున్నాను. అయ్యో ఇంత దౌర్భాగ్యుని ఎవరు రక్షిస్తారు అని 7వ అధ్యాయం అంటాడు. 8వ అధ్యాయం 2వ వచనంలో ఒక గుడ్ న్యూస్. ఏమిటా గుడ్ న్యూస్? అది క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించను. ఎట్లాగనగా ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయినా దాన్ని దేవుడు చేశాడు. ఎలా చేశాడు? పరిశుద్ధాత్మ ద్వారా చేశాడు. ఎలా చేశాడు? ఆ పేరే చూడండి, క్రీస్తు యేసు నందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము. ఈ నియమం ద్వారా పాప మరణ నియమం నుండి మనకు ఫ్రీడమ్ వచ్చింది. బానిసలుగా ఉన్నాము, బానిసత్వం నుంచి మనకు ఫ్రీడమ్ వచ్చింది. 14:26 యోహాను సువార్త. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులు మీకు జ్ఞాపకం చేయను. ఆయన బోధిస్తాడు, జ్ఞాపకం చేస్తాడు, టీచ్ చేస్తాడు. రిమైండ్ చేసే పరిచర్య ఎవరిది? పరిశుద్ధాత్మ దేవుడు. యోహాను సువార్త 16:13 లేక రోమా 8:14. ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మీరు సర్వసత్యములోనికి నడిపించును. ఈ లీడ్స్ అస్ ఇంటు ద ట్రూత్. సత్యం యొక్క లోతుల్లోకి తీసుకుని వెళ్ళేది, సత్యం యొక్క ఆ భావమును మనకు బాగా అన్వయింపజేసేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడే. యోహాను 15:26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. అంటే హోలీ స్పిరిట్ రివీల్స్ జీసస్ క్రైస్ట్ టు us. పరిశుద్ధాత్మ దేవుని పరిచర్యలో ప్రాథమిక పరిచర్య ఏమిటంటే యేసుక్రీస్తు వారిని మనకు బయలుపరప చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అపోస్తల కార్యాలు 15:24 ఇందాక మనం చదువుకున్నాం యాకోబు గురించిన వివరాలు. ఈ రివీల్స్ గాడ్స్ కౌన్సిల్. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారం మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచను. రోమా 8:26. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పరిచర్య ఇంకోటి ఏమిటంటే ఈ లీడ్స్ us ఇంటూ ప్రేయర్. ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఎలాగనగా మనం యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయడంలో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము గాని మూలములతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ప్రార్థన చేయాలన్నా, ప్రార్థనలో మనం ముందుకు నడిపించాలన్నా అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం. ఆ భారముతో ప్రార్థన చేయడం, ఏ మాటలు పలకాలో ఆ మాటలు మాత్రమే దేవుని సన్నిధిలో పలకడానికి సహాయం చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. రోమా 5:5. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే దేవుని ప్రేమ చేత మన హృదయాన్ని నింపుతాడు. రోమా 5:5. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. దేవుణ్ణి ప్రేమించడానికి ఆ మనసు ఏడ నుంచి వస్తుంది? పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ. దేవుని ప్రేమను ఎరగడానికి ఎవరు సహాయం చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. మన దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ శక్తితో మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో ఇతరులను ప్రేమిస్తాం. దానికి ఎవరు సహాయం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలి. అపోస్తల కార్యంలో 1వ అధ్యాయము 8వ వచనం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తులు పొందేది గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమైనంతటా భూదిగంతం వరకు నాకు సాక్షులై ఉందని నాతో చెప్పు. మనం సాక్షులుగా ఉండాలని శక్తి ఇచ్చేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మనకు శక్తిని ఇస్తాడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు నాలో నివసిస్తాడు. ఆయన కొరకే సాక్షిగా ఉండటానికి నాకు శక్తిని ఇస్తాడు. శక్తి అనే పదము గ్రీక్ భాషలో డ్యూనామిస్ అని రాయబడింది. అంటే అందులో రెండు అర్థాలు. ఒకటేమో డైనమో, రెండోదేమో డైనమైట్.
డైనమో విల్ జనరేట్ ఎలక్ట్రిసిటీ, డైనమైట్ విల్ బ్రేక్ రాక్స్ అన్నమాట. అది పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా ఆయన కొరకే సాక్షులుగా ఉండడానికి దేవుడు దయ చూపిస్తాడు. ఎఫెసీ 3:15 మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా ఈ స్ట్రెంగ్థన్స్ ఇన్నర్ మ్యాన్. అంటే ఇన్నర్ మ్యాన్ ని బలపరిచే కృప పరిచర్య ఎవరిది అంటే పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య. లూకా 12:11-12 ఏమని రాయబడిందంటే మీరు ఎలాగూ ఏమి ఉత్తరం ఇచ్చేదమో ఏమి మాట్లాడో చింతించండి. ఎందుకంటే సమాజ మందిరంలో పెద్దల ఎద్దుకును, అధిపతుల ఎద్దుకును, అధికారుల ఎద్దుకును తీసుకొని పోయినప్పుడు ఎట్లా జవాబు చెప్పాలా అని మనం కంగారు పడక్కర్లేదట. మీరేమి చెప్పవలసింది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పుతాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు టైమ్లీ హెల్ప్ అంటే ఏం మాట్లాడాలి, ఎలా స్పందించాలి అనే సహాయం చేసేది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. మన చింతించిన పనుల. లెట్ us రీక్యాప్. ముగించక మునుపు ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. వ్యక్తులను రీజనరేట్ చేస్తాడు, విశ్వాసం పుట్టిస్తాడు, ట్రూత్ గురించిన కన్విక్షన్స్, పాపము గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి కన్విక్షన్స్ కలగజేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, శరీర నైజం నుంచి విడిపిస్తాడు, అంటే పాప మరణం నియమం నుంచి విడిపిస్తాడు, బోధిస్తాడు, జ్ఞాపకం చేస్తాడు. యేసుప్రభు ఏదైతే బోధించాడో అదంతా బోధిస్తాడు, జ్ఞాపకం చేస్తాడు, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, క్రీస్తును బయలుపరుస్తాడు, దేవుని సంకల్పాలు తెలియజేస్తాడు, దేవుని తీర్మానాలు మనకు అర్థమైనట్టుగా చేస్తాడు, ప్రార్థనలో నడిపిస్తాడు, దేవుని ప్రేమను దేవుని కుమరిస్తాడు, సాక్షిగా ఉండటానికి శక్తినిస్తాడు, అంతరంగ పురుషుని బలపరుస్తాడు, ఏం చెప్పాలో ఆ గడియలో నేర్పిస్తాడు. ఇంతటితో మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య కూడా ముగించామని చెప్పవచ్చు. చివరిగా ఈ స్లైడ్ తో నేను క్లోజ్ చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య మారుమనస్సు కలిగిన వాళ్ళు, మారుమనస్సు లేని వాళ్ళు, ఇటు 3 అటు 3 మనం వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. మారుమనస్సు లేనివాడు ఆత్మ విషయంలో దూషణ చేస్తాడు. నిజంగా రక్షించిన పోయినవాడు ఎవ్వరు కూడా పరిశుద్ధాత్మ దేవుని దూషించారు అంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తి రక్షించబడ్డా లేదని మనం ఆలోచించాలి. రెండవది, పరిశుద్ధాత్మని ఎదిరిస్తారు. స్టెఫన్ మాట్లాడినప్పుడు ఎదిరించింది పరిశుద్ధాత్మ. అంటే దే రిబెల్ అగేన్స్ట్ ది హోలీ స్పిరిట్. అది ఎవరు చేస్తారు అంటే రక్షణ లేని వాళ్ళు చేస్తారు. ఆత్మను తిరస్కరించేది ఎవరు అంటే రక్షణ లేనివాడు. కానీ రక్షణ కలిగిన వాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మ దుఃఖపరుస్తారు. పాపం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. బికాస్ ఈస్ పర్సన్. పరిశుద్ధాత్మను ఆర్పకుడి అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నప్పుడు మనం నొక్కేయడానికి ట్రై చేస్తాం. అది పరిశుద్ధాత్మ దేవుని ఆర్పడం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక పని చేయడానికి మనం ప్రేరేపిస్తా అంటాడు, మనం ఆర్పడానికి అవకాశం. సో పరిశుద్ధాత్మ దేవుడు. మూడవది, పరిశుద్ధాత్మ దేవుడు మోసపుచ్చడు. అంటే లయింగ్ అగేన్స్ట్ ద హోలీ స్పిరిట్. ఇది పరిశుద్ధాత్మ మారు మనసు కలిగిన వాళ్ళు చేసే పాపము. ఇదేమో మారు మనసు లేని వాళ్ళు చేసే పాపము. ప్రార్థన చేసుకుందాం. చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి వివరణ అనేక సంవత్సరాలుగా నేను నేర్చుకున్న పాఠాలన్నీ కూడా ఒక ప్రాపర్ వేలో పొందుపరచడం జరిగింది. ఈ నోట్స్ మీ పీపీటీ యాస్టేజ్ గా మీకు పీడిఎఫ్ ఫార్మాట్ ఇస్తాను కాబట్టి మీరు రాసుకోకపోయినా పర్వాలేదు. ఈ వీడియో కూడా ఉంటుంది కాబట్టి మరలా వినండి. తప్పనిసరిగా దేవుడు మన జీవితాలు కార్యం చేస్తాడు. అట్లు దేవుడు తన నామమును ఈ వాక్య పరిచర్య ద్వారా మహిమపరచుకోను గాక. ప్రార్థన చేసుకుందాం. ఓవర్ టు ద ఆర్గనైజర్స్. ప్రేమగల మా ప్రియ తండ్రి, చాలా విషయాలు ఈ విధానం మేము నేర్చుకున్నాం. ఒక్కసారి అవి అర్థం అవ్వాలంటే అర్థం అవ్వదు. మేము వాటి మీద కాస్త సాధన చేయాలి, మరలా చదవాలి, మరలా ధ్యానం చేయాలి, కాస్త సమయం తీసుకోవాలి. ఎన్నో సంవత్సరాలుగా మిమ్మల్ని సేవిస్తున్నప్పుడు ఈ మాటలన్నీ అర్థం చేసుకోవడానికి మాకు చాలా టైం పట్టింది. ప్రభా, మీ సన్నిధిలో కొంత టైం తీసుకొని నీ వాక్యం యొక్క లోతైన సత్యాలు గ్రహించడానికి సహాయం చేయండి. తప్పుడు బోధలు విస్తారంగా ఉన్నాయి, ప్రాస్పరిటీ గాస్పల్ విస్తారంగా ఉన్నాయి. ప్రజలు అతన్ని అమాయక ప్రజలను మోసం చేసే బోధకులు చాలా మంది ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో మీ వాక్యాన్ని మనసు పెట్టి ఉన్నది ఉన్నట్టుగా మేము గ్రహించడానికే మీరు మాకు సహాయం చేయండి. ఈ వాక్యాన్ని నీరుగట్టి ఫలింప చేయండి. మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి మా ప్రియమైన సోదరులు వారి కుటుంబాలుగా వాక్యం వింటూ ఉన్నారు. ఎంతో ఆసక్తిగా వాళ్ళు కనీసం వారానికి 3 సార్లు రాగలుగుతున్నారు. వారి ఓపికను బట్టి, వారి ఆసక్తిని బట్టి వారిని దీవించండి. మంచి బోధకులుగా
మంచి టీచర్స్ గా వారిని తీర్చిదిద్దామని మేము ప్రార్థిస్తున్నాం. ఈ పరిచర్యకు నాయకులుగా ఉన్న వారిని ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటున్నాం. వారిని, వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి పరిచర్యను దీవించండి. వారితో పాటు మేము సహవాసం చేయటానికై నీ ప్రజలను సేవించడానికే మాకు ఇచ్చిన భాగ్యానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఈ పరిచర్యలో మీరు సహాయం చేయకపోతే ఇలా మేము వాక్యం చెప్పే కృప మాకు ఉండేది కాదు. మేము ఎరుగుదుము. మీరు చేసిన సహాయానికి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ, ఆశీర్వాదము తన ప్రియమైన సంఘానికి చెందిన పరిశుద్ధులకు, ప్రత్యేకంగా ఈ బైబిల్ స్టడీలో జతపరచబడిన ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.